ఈనాటి కార్యక్రమంలో మనం రామకృష్ణ పరమహంస గురించి, ఆయన తత్వాన్ని గురించి, ఆయన జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి రామకృష్ణ మఠం ప్రభువులు శ్రీ సత్కంఠానంద గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, రామకృష్ణ పరమహంస ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన ఆవిర్భావం గురించి చెప్తారా? మనకి సనాతన ధర్మంలో మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారు కదమ్మా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానం అధర్మస్య ఆత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెచ్చరిల్లుతుందో అప్పుడు నేను అవతరిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. దానికి అనుగుణంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం భారతదేశంలో అప్పుడు స్థితిగతులు చూస్తే భారతీయులందరికీ కూడా సనాతన ధర్మం మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం పోయి ఉంది. ఎందుకంటే చాలా కాలం మనం విదేశీ పాలనలో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వారి పాలనలో చాలా కాలం ఆ విధంగా రాజకీయంగా అణగదొక్కబడ్డప్పుడు మన మీద, మన ఆచారాలు సాంప్రదాయాల మీద, మన ఆధ్యాత్మిక జ్ఞానం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయి పాశ్చాత్యులది ఉన్నతమైనటువంటి జీవితం, మనం వాళ్ళని అనుకరించాలి. కాబట్టి వాళ్ళు మనల్ని రాజకీయంగా పరిపాలించగలుగుతారు. మన దగ్గరికి వచ్చి వాళ్ళ నాగరికత మనకన్నా గొప్ప నాగరికత, మన ఆచారాలు సాంప్రదాయాలు మన ఋషులు మునులు కనుక్కునేంత కూడా అంత గొప్పవి కావు. కాబట్టి వాళ్ళు పురోభివృద్ధి చెందుతున్నారు. ఆ నాగరికత చాలా శరవేగంగా పురోభివృద్ధి చెందుతుంది. మన నాగరికత వెనకబడిపోయింది. కారణం ఏంటంటే మన ఆచారాలు సాంప్రదాయాలు, మన ధర్మం అనేటువంటివి తిరోగమనానికి సూచికలు తప్ప అవి మనల్ని నిజంగా పురోభివృద్ధికి తీసుకెళ్ళవని ఒక రకమైనటువంటి అపనమ్మకము, ఆత్మవిశ్వాసం లేమి జాతి మీద వచ్చేసాయి. ఆ సమయంలో రామకృష్ణ వారి తండ్రి గారైనటువంటి క్షుదీరామ్ చటోపాధ్యాయ చాలా సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, సత్యనిష్ట గలవాడు. ఆయన గయా వెళ్తాడు తీర్థయాత్ర. ఆ గయా క్షేత్రంలో ఆయనకి రాత్రి కళలో భగవంతుడు విష్ణు భగవానుడు వస్తాడు. వచ్చి నీ కుటుంబంలో నేను పుడుతున్నాను. అప్పుడు ఆయన అయ్యోయ్యో నేను చాలా పేద బ్రాహ్మణుని, నేను మిమ్మల్ని సేవ చేయలేను, మీరు నా కుటుంబంలో పుట్టవద్దు, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు అని అంటే, అప్పుడు అవసరం లేదు, నువ్వు ఏది ఇస్తే అదే తీసుకుంటాను, నువ్వు ఎలా పెట్టినా నాకు ఓకే అని చెప్పి ఆ విధంగా ఆయనకి ఆ కళ దర్శనం అయిన తర్వాత రామకృష్ణ పరమహంసలో పుడతారు క్షుదీరామ్ చటోపాధ్యాయ చంద్రమణి దేవికి. అయితే ఆ విధంగా ధర్మం క్షీణించింది కాబట్టి ఈసారి ఆయన అంతకుముందు రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు రాజవంశాల్లో పుట్టాడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా భోగభాగ్యాల మధ్యలో ఒక రకమైనటువంటి ఆ గ్రాండియరస్ రాజ దర్బార్లో ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఇక పేద గుడిసెలో పుట్టాడు. మరి ఇప్పుడు కూడా దక్షిణేశ్వరం వెళ్ళి చూస్తే, దక్షిణేశ్వరం కదా కామార్పుకు రామకృష్ణ వారి యొక్క స్వగ్రామం చూస్తే ఆ గుడిసె అట్లనే ఉంది. ఆ గుడిసెని మేము అలా నిర్వహిస్తున్నాం. రామకృష్ణ వారు ఎక్కడ పుట్టారు, చాలా చిన్న గుడిసె వాళ్ళ నాన్నగారిది. కాబట్టి చాలా ధర్మనిష్ట గరిష్ఠుడు ఆయన. ఆ కుటుంబంలో పుట్టారు భగవంతుడు. ఈసారి ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా వైరాగ్యంతో ఉండేటువంటి వారు. నేను స్కూల్కి వెళ్ళానని చెప్పేశారు. వాళ్ళ అన్నలు ఎంత బతిమాలినా ఏంటంటే, నాకు ఈ ఉపాధి కోసం ఈ విద్య, అరటిపళ్ళు బియ్యం మూట కట్టుకునేటువంటి విద్య, కేవలం కూటి కోసమే ఈ విద్య ఎలాంటి ప్రయోజనాన్ని కలగజేయదు. ఈ విద్య వలన నిజమైనటువంటి ప్రయోజనం కలగదు మనిషికి. కాబట్టి నాకు ఈ విద్య వద్దు, నేను స్కూల్కి వెళ్ళానని అంత స్పష్టంగా చెప్పగలిగారు. 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నాకు ఈ విద్య వద్దని ఎవరో ఇంకా బతిమ ఆయన ఫోర్స్ చేయలేకపోయారు. తర్వాత నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. ఎక్కడైనా శివుడి పాత్ర వేయటం అన్న, ఏ పాత్ర ఆ పాత్రలో లీనమైపోయారు. ఒకసారి ఒక నాటకం వేస్తున్నారు, ఆ పాత్రలో శివుడు రాలేదు, ఆ శివుడి పాత్ర పోషించేవాడు. ఈయన్ని ఆ శివుడి పాత్రను పోషించమన్నారు. ఎప్పుడైతే ఆ శివుడి పాత్రను పోషించడం మొదలుపెట్టారో ఆయనకి ఆ భావ సమాధి కలుగుతుంది వెంటనే. ఎందుకంటే అంతగా సంలీనం అయిపోతాడు ఆ పాత్రలో. తర్వాత ఇంకోసారి పక్కన ఒక గ్రామానికి వెళుతున్నప్పుడు కూడా ఆకాశంలో కొంగలు వెలుగుతూ ఉంటాయి. ఆ కొంగలు వెనుక ఒక నల్లటి మేఘం ఉంటుంది. ఇవి తెల్లటి కొంగలు ఆ నల్లటి మేఘం చూసి ఇంతటి అందమైనటువంటి ప్రపంచాన్ని ఎవరు సృష్టించి ఉంటారో భగవంతుడిగా, దానికి వెంటనే భగవంతు స్ఫురణకు వచ్చి భావ సమాధిలోకి వెళ్ళిపోతారు. అలా ఆయన ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు, లేకపోతే భగవంతుడి గురించి విన్నప్పుడు, రామాయణ భారతాల గురించి, భాగవతాల గురించి అక్కడ ప్రవచనాలు జరుగుతూ ఉంటే వెళ్ళిపోయేవారు. అక్కడెక్కడ నాటకాలు జరుగుతుంటే, డ్రామాలు జరుగుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు, అందరినీ సంతోషపెట్టేవాళ్ళు. ఆ విధంగా రామకృష్ణ పరమహంసులు వారు ఆ గ్రామం వాళ్ళు అందరూ కూడా చాలా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి తర్వాత ఉన్న సాధువులు, సన్యాసులు చూసినా కూడా చాలా క్యూరియాసిటీ, ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో, క్యూరియాసిటీ చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా భోజనం ఏదంతా కావాలంటే వెంటనే సప్లై చేసేటువంటి వాళ్ళు. ఆయనకు ఒకసారి వాళ్ళు ఆ వేషం వేయిస్తారు. ఆయనే సన్యాసి వేషం వచ్చేసరికి ఇంటికి వస్తాడు. తల్లికి క్షుదీరామ్ చటోపాధ్యాయ భార్య గారు చంద్రమణి దేవి కంగారు పడిపోతాడు, సన్యాసులు కలిసిపోతాడేమని చెప్పి. తర్వాత ఆ సాధువులు వచ్చి చెప్తారు, అలాంటి ప్రమాదం అయినా మేము తీసుకెళ్ళట్లేదు మీ అబ్బాయిని ఇక్కడ అని చెప్పి. పరమ వైరాగ్యంతో ఉంటారు. ఎప్పుడు ఆ సాధన అంటే మహా ఇష్టంగా ఉండే చిన్నప్పటి నుంచి కూడా. భగవంతుడు ధర్మం క్షీణించింది కాబట్టి
ఆయన ఈసారి ధర్మాన్ని మళ్ళీ పునః స్థాపించడానికి ఈ రామకృష్ణ వారి అవతారం వచ్చారని మేము చదువుతాము, భావిస్తాం అని చెప్పి. కానీ అందరికీ మనం దేవుణ్ణి పూజించుకోవాలా అంటే ఒక మంత్రం చెయ్యాలి అంటే ఒక గురువు కావాలి. కానీ ఈయనకి ఏ గురువులు లేరు. ఏ గురువులు తర్వాత వచ్చారు, కానీ ముందు ఆయన దర్శనం అయిన తర్వాత గురువులు వాళ్ళంతా వాళ్ళు వచ్చారు తప్ప ఈయనకు ముందు అయితే ఏ గురువు లేరు. కానీ ఈయన పూజారిగా నియమింపబడ్డాడు. అప్పుడు ఎవరు ఆయనకి కాళీమాత మంత్రం చెప్పారు? పూజారికి చిన్నప్పటి నుంచి వాళ్ళకి కుటుంబ గురువులు ఉన్నారమ్మా. తండ్రి గారికి ఉన్నారు, ఈయనకి ఉన్నారు. ఆ కుటుంబ గురువు నుంచి ఏదో మంత్రం అయితే తీసుకున్నారు. అయితే మీరు అన్నట్టు గురువు అంటే మామూలుగా పూర్తిగా ఆ సిద్ధాంతం, ఆ సాధనలో ఆయనకి శిక్షణ ఇచ్చి ఆయనతో పాటు ఉండి సన్నిధిలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు తర్వాత వచ్చారు మీరు అన్నట్టు. అయితే ఆయన కారణజన్ముడు కాబట్టి ఎప్పుడైతే ఆ కాళికాదేవిని ఉపాసించడం మొదలు పెడతారో అది కేవలం ఒక వృత్తిగా కాదు కదా, ఒక పూజారి వృత్తిలో లేడు ఆయన. ఆయన అసలు అమ్మవారు ఏంటి, అమ్మవారి తత్వం ఏంటి, ఆమె మృణ్మయి కాదు, ఆమె చిన్మయి, కేవలం విగ్రహం కాదు నాకు అక్కడ, ఆమె కొలువు తీరి ఉందమ్మ అని చెప్పేసి ఆయన నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మకి అమ్మ తిను ఒక చిన్న పిల్లవాడు తల్లిని ఎట్లా బ్రతిమాలుతాడో ఆ విధంగా బ్రతిమాలుతుండేటువంటి వాళ్ళు. అయ్యో ఇంకా ఎందుకు తినవు అని చెప్పేసి అమ్మని ప్రాధేయపడుతూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా మధుర్నాథ్ బిశ్వాస్ ఎవరైతే ఆయన్ని పూజారిగా పెట్టారో ఆయన చూసి మిగతా వాళ్ళందరూ ఈయనకి పిచ్చెక్కింది అని అనుకున్నారు చేస్తూ ఉంటే. ఆయన ప్రపంచాన్ని అసలు పట్టించుకునే స్థితిలో లేరు. అక్కడ పక్కన పంచవటి ఉండేది, ఆ పంచవటికి వెళ్ళిపోయి సాధన చేసుకుంటూ ఏడుస్తూ ఉండేవాళ్ళు, కింద నేల మీద పొరులుతూ ఉండేవాళ్ళు, ముఖాన్ని యాక్చువల్ నేలకి రాసేవాళ్ళు. రామ్ ప్రసాద్కు నువ్వు కనిపించావు, కమలాకాంత్కు నువ్వు కనిపించావు, దర్శనం ఇచ్చావు, అసలు నువ్వు ఉన్నావా, నాకెందుకు దర్శనం ఇవ్వవు, నేనెందుకు ఏం అన్యాయం చేశానని చెప్పి మనందరికీ తెలుసు. ఇంకా తీవ్రమైనటువంటి ఆ వ్యాకులతతో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ కనపడట్లేదు, తన దర్శనాన్ని ఇవ్వట్లేదని చెప్పేసి ఆ విగ్రహంలో చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకుని తన తల నరుక్కోబోతారు. అప్పుడు ఆయనకి అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఒక టొర్రిడ్ లైట్, గొప్ప కాంతి వచ్చేసేసి ఆ దక్షిణేశ్వర్ ఆ పూజ ఎక్కడైతే పూజ చేస్తున్నారో మొత్తం ఆక్యుపై చేసేసి ఆ గోడలు అన్నీ కూడా కరిగిపోయి ఒక చైతన్యం అంటాం, చైతన్య సాగరం, ఆ చైతన్య సాగరంలో లీనమైపోతారు. ఆయన స్పృహ తప్పిపడిపోతారు. మహానుభూతి ఆయన కలుగుతుంది మొట్టమొదటిసారిగా. ఇంకా తర్వాత అనుభూతిని చాలాసార్లు పొందుతారు. అమ్మతో మాట్లాడటం, సంభాషించడం, ఒక చిన్న పిల్లలు తల్లి ఎట్లా అడుగుతూ ఉంటారో ఆ విధంగా మా అమ్మ ఇలా చెప్పింది అంటూ ఉండేవాడు. ఆయన హలదారి అనేటువంటి వ్యక్తి నువ్వు రాధాకృష్ణ మందిరంలో పూజ చేస్తూ ఉండేవాడు. అక్కడ రాధాకృష్ణ మందిరం కూడా ఉంది అదే ప్రాంగణంలో. చేస్తూ మీ దేవత కాళికాదేవి తామసిక దేవి ఆమె అని చెప్పేసరికి రామకృష్ణ వారు చిన్నపిల్లవాళ్ళ బాధపడిపోయి వెళ్ళి అడుగుతారు అమ్మ నిన్ను తామసిక దేవత అంటున్నారంటే తర్వాత అప్పుడు అమ్మ చెప్తుంది అది ఆయనకి ఏం తెలియదు, ఆ జ్ఞానం ఏం పట్టించుకోకని వెంటనే వచ్చి ఆయన అంటాడు, దుర్మార్గుడా, నా అమ్మని తామసిక దేవత, ఆమె సకల జగత్తుకు ఆమె ఆధారం, ఆమె చైతన్య స్వరూపము, అలాంటి ఆమె నువ్వు తామసిక దేవత అంటావని చెప్పేసి. కానీ ఇక్కడ రామకృష్ణ వారు అమ్మను పూజించినప్పుడు ఎప్పుడు కూడా ఆ విశ్వ చైతన్యానికి ప్రతీకగానే పూజించారు. ఆమె ఆ చైతన్యంలో పురుషుడు ఉంటాడు, ప్రకృతి ఉంటారు. ఆ ప్రకృతి స్వరూపంగా అప్పుడప్పుడు భావించగా ఆ పూర్ణ చైతన్యానికి వ్యక్తీకరణ కదా ఆమె భావించే పూజ చేశారు ఆయన. ఆ విధంగా ఆయనకి సాక్షాత్కారం అవుతుంది. తర్వాత అమ్మతో చాలాసార్లు మాట్లాడతారు. మీరు అన్నట్లు ఇదంతా అయిపోయిన తర్వాత మిగతా గురువులు వస్తారు. అద్వైత గురువు వస్తారు, భైరవి బ్రాహ్మణ వైష్ణవ సాధనలన్నీ చేయిస్తుంది. తద్వారా ఆయనకి మహాభక్తి అంటే పరాభక్తి సమకూరుతుంది. పరాభక్తి సమకూరిన తర్వాత ఆమె ముందు సర్టిఫికెట్ ఇస్తుంది. 19 మహాభావాలు మీ ద్వారా వ్యక్తం అవుతున్నాయి. పరాభక్తి పొందినటువంటి వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రామకృష్ణ వారు తర్వాతి కాలంలో తన శిష్యులకి, తన భక్తులకి ఉపదేశాన్ని ఇస్తూ భగవంతుడు ఏదైనా ఇస్తాడు, జీవన్ముక్తి కావాలంటే ఇస్తాడు, మోక్షం కావాలంటే ఇస్తాడు, కానీ పరాభక్తిని మాత్రం ఇవ్వడు ప్రహ్లాదుడికి ఇచ్చినట్లు. ఎందుకంటే ఆ పరాభక్తిని పొందినటువంటి వ్యక్తి ఆ భగవంతుడిని దాసుడుగా చేసుకుంటారు. భగవంతుడు ఆ భక్తుడికి ఊడిగం చేయాల్సి ఉంటుంది. అందుకని భగవంతుడు అది ఇవ్వడు, నీకు జీవన్ముక్తి కావాలంటే ఇస్తాడు, మోక్షం కావాలంటే ఇస్తాడు. పరాభక్తి చెందినటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు అని చెప్తారు. భక్తులు అది పరాకాష్ట, అది మోక్షం కన్నా ఇంకా ఉన్నటువంటి స్థితి. ఎందుకంటే భగవంతుడే నీకు దాసుడు అవుతాడు కాబట్టి, నీకు రక్షకుడు అవుతాడు కాబట్టి అని చెప్తారు. గురుగారు, రామకృష్ణ పరమహంస భక్తి యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎక్కువగా ఆయన కర్మ జ్ఞాన యోగాల్లోకి ఎందుకు పోలేదంటారు? ఆయన ఏమని విశ్వసించారంటే ఈ కలియుగానికి ముఖ్యంగా గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వారికి ఈ జ్ఞాన మార్గము, కర్మ మార్గాలు కొంచెం కష్టం. అందుకని ఆయన భక్తి మార్గాన్ని ఎక్కువగా ఉపదేశించారు, ఎక్కువగా బోధించారు. కలియుగానికి నారదీయ భక్తి అంటారు. ఇంకా భాగవతంలో కూడా ఉంటుంది, కలేహ దోష నిధే రాజన్ హి అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగంలో కేవలం భగవంతుడి నామాన్ని జపించడం ద్వారానే వ్యక్తి ముక్తిని పొందవచ్చు అని చెప్పేసి. గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి కర్మయోగం అంటే ఫలాన్ని ఆశించకుండా, ఫలం మీద దృష్టి పెట్టకుండా కర్మలు చేయడం చాలా కష్టం.
అదేవిధంగా జ్ఞాన మార్గంలో నేతి నా ఇతి నా ఇతి, నేను శరీరం కాదు, నేను మనస్సును కాదు అని అనుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మనకి బంధాలు అన్ని కనపడతా ఉంటాయి. బంధుత్వాలని శరీరం ద్వారా ఏర్పడ్డాయి కదా. ఈ శరీరం జీరో అయిపోతే ఇంక బంధుత్వాలని అంటే మానసికంగా సంసిద్ధులై ఉండడు. కాబట్టి క్రమం అందులో జ్ఞాన మార్గం అంటే లైక్ వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్, అంటే కత్తి మీద నడవడం లాంటిది అవుతుంది. అందుకని ఆయన ఈ భక్తి మార్గంలో ఏంటంటే క్రమేణా మనకి వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. భగవంతుని నామాన్ని జపిస్తున్న కొద్దీ, ఆయన ప్రేమిస్తున్న కొద్దీ, తద్వారా అది క్రమముక్తికి దారితీస్తుంది. కాబట్టి ఇందులో ప్రమాదం లేదు. కర్మయోగం జ్ఞానయోగంలో కనుక మనం ఒక అంటే కరెక్ట్ గురువు గారి దగ్గర కనుక నేర్చుకోకపోతే, జ్ఞాన మార్గం ముఖ్యంగా రాజయోగంలో కూడా, తద్వారా ఏమవుతుందంటే సాధకుడు మధ్యలో మళ్ళీ పతనం అవడానికి అవకాశం ఉంది. ఆ భయం ఇందులో లేదు, భక్తి మార్గంలో లేదు. భక్తి క్రమేణా మనకి వైరాగ్యాన్ని పెంచుతూ, అంటే తర్వాత మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దైవ స్వరూపంగా మనం చూస్తే మనకి అది బంధంగా అంటుకోదు. అది వాళ్ళు కూడా దైవం నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు, వాళ్ళకి ఈ పాలనా చూడమని, ఆ విధమైనటువంటి భావనతో మనం వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ బంధాలు మనకు అంటుకోవు. అందుకని రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడు తామరాకు నీటిలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. తామరాకు నీటిలో ఉంటుంది కానీ నీరు తామరాకు అంటుకోదు. అదేవిధంగా పడవ నీటిలో ఉంటుంది కానీ నీళ్లు పడవలోకి రావు. అదేవిధంగా మనం సంసారంలో ఉంటాం కానీ సంసారం మన లోపలికి ప్రవేశించకూడదు అంటే పూర్తిగా మనం ఈ అనురాగాన్ని, మమకారాన్ని పెంచుకోకూడదు ప్రతి వస్తువుల మీద, వ్యక్తుల మీద. ఎందుకంటే అది శాశ్వతం కాదు. కాబట్టి ఇవాళ ఉంటుంది శరీరం, రేపు పోతుంది. మనం అప్పుడు మనకు సంబంధించినటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు మనకు విపరీతమైన బాధ అవుతుంది. అందరం ఇక్కడ ఈ అశాశ్వత ప్రపంచంలో ఒకరోజు ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిన వాళ్ళమే అని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఆ వైరాగ్య భావంతో జీవిస్తే, అంటే వాళ్ళ మధ్యలో ఉంటాం, మన కార్యాలన్నీ మనం చేస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, అంతా చేస్తాం. మనం అడవులకు పోము, లేకపోతే గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొంచెం నిస్సంగత్వాన్ని కూడా కొంచెం అవలంబించండి. కానీ ఆ నిస్సంగత్వాన్ని మనం అభ్యసించడానికి చాలా కష్టం అవుతుంది మీకు, భగవంతుని అనుగ్రహం లేకుండా కుటుంబ జీవితంలో ఉంటే. కాబట్టి భగవంతుని నామాన్ని జపించడం ద్వారా ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఆయన అనుగ్రహానికి పాత్రలైనప్పుడు ఇంకా మనకి పొందవలసినటువంటి ముక్తి ఏదో చాలా తేలిక అవుతుంది అని చెప్పి జ్ఞాన మార్గం గురించి చెప్తూ అహం బ్రహ్మాస్మి అంటాం, లేకపోతే శివోహం అంటాం. అయితే ఇప్పుడు రామకృష్ణ వారు ఉదాహరణ ఇస్తారు. సముద్రంలో తరంగం ఉంటుంది, ఆ తరంగము నేను సముద్రం అని చెప్పకూడదంటది. తరంగం సముద్రంలో భాగమైనప్పటికీ కూడా, సముద్రం నుంచి ఉద్భవించింది అయినప్పటికీ కూడా, తరంగం నేనే సముద్రం అంటే అది బాగోదు. సముద్రం చెప్పొచ్చు తరంగం నాకు చెందిందని, తరంగం సముద్రం నాకు చెందిందని చెప్పకూడదు. అందుకని ఈ దాస్యభక్తిని పెంపొందించుకోమంటారు. పెంపొందించుకోమంటూ నేను అహం బ్రహ్మాస్మి శివోహం, దేహభావం ఇంతగా ఉన్న వ్యక్తి అహం బ్రహ్మాస్మి అంటే ఈ దేహమే. మనం ఇంతకుముందు ఉపనిషత్తులప్పుడు కూడా చర్చించుకున్నాం. విరోచనుడు, ఇంద్రుడు ఇద్దరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఇద్దరికి ఒకటే ఉపదేశం అందుతుంది, కానీ ఇద్దరు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. ఇంద్రుడికి అర్థమవుతుంది సూక్ష్మమైనటువంటి విషయం, ఈయనకి అర్థం కాదు. విరోచనుడికి దేహమే ఆత్మ అని అనుకుంటాడు. ఆ విధంగా మనం భ్రమింపబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఈ భక్తి యోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. జ్ఞానయోగం అనేటువంటిది, ఈ కర్మయోగము, రాజయోగం గృహస్థ భక్తులకి కష్టం. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు, ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారు ఈ సాంసారిక జీవితంలో, అవన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మహాదయాళు పరమ అనుకంపతో వాళ్ళకి ఏది కూడా అనుష్ఠించగలరు, అనుష్ఠించగలిగినటువంటి సాధన ఆయన చూపించాలి. లేకపోతే నాకు నచ్చిన సాధన నేను చూపిస్తాను, నాకు నచ్చిన సాధన మీకు ఇస్తానంటే ఆయన నిజమైనటువంటి గొప్ప గురువు గారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడున్నారు, అక్కడి నుంచే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం కల్పించాలి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఈ కలకత్తా మహానగరం నుంచి ఆ రోజు, అప్పుడు ఈ దక్షిణేశ్వర అవుట్స్కట్స్లో ఉండేది, వాళ్ళందరూ వీకెండ్స్లో వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళ బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈ సాంసారిక జీవితం. అందుకని భగవంతుని నామాన్ని జపించండి, అంత సవ్యంగా జరుగుతుంది మీకు అని చెప్పి ఆశ్వాసాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు ఆయన. కేవలం వీళ్ళకి సన్యాస శిష్యులకి, లేదా భవిష్యత్తులో వాళ్ళు సన్యాసం తీసుకోబోతున్నటువంటి వాళ్ళకి కొంత, అందులో కూడా కొద్దిమందికే ఇచ్చారు ఆయన జ్ఞాన మార్గాన్ని. వివేకానంద స్వామీజీకి ఉదాహరణకి, అంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఎంత గొప్పగా ప్రకాశిస్తుంది, ఆ జ్ఞానాజ్ఞ ఆయనలో ఎంత గొప్పగా అది మండుతుందంటే, ఆ మహామాయ ఆయనకి 50 అడుగుల దూరంలో ఉంటుందంటారు. ఆ జ్ఞాన ఖడ్గము అంత గొప్పగా ఉందని చెప్తారు, అంత షార్ప్గా ఉంది. మాయ అనేటువంటిది ఆయన బంధించలేదు. అందుకని మహామాయ 50 అడుగుల దూరం ఆయన నుంచి ఉంటుందని చెప్పి వివేకానంద స్వామీజీకి ఎక్కడ కూడా ఆయన ఆహార విషయంలో కానీ, దేని విషయంలో కానీ రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసి నువ్వు ఇది తినకూడదు, అది తినకూడదు ఏం చెప్పలేదు. మిగతా శిష్యులు కనుక అట్లా చేస్తూ ఊరుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి శిక్షణ వేరుగా ఉండేది. సో ఈ విధంగా ఆయన గృహస్థ భక్తులే ఎక్కువ మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి కలియుగంలో నారదే భక్తి బాగా సూట్ అయ్యేటువంటి ఆధ్యాత్మిక సాధన. కాబట్టి ఆయన దాని మీద దృష్టి పెట్టేసి భగవంతు నామాన్ని జపించండి. ఎట్లా ఏ విధంగా మనం చెట్టు కింద ఉండి తప్పట్లు కొడితే చెట్టు మీద ఉన్నటువంటి కాకులు ఎగిరిపోతాయి, ఆ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా భగవంతు నామాన్ని జపిస్తే అవన్నీ ఎగిరిపోతాయి. భాగవతంలో ఏదైతే చెప్పబడిందో భగవన్ నామ మహాత్మ్యం మన పురాణాలు అన్నింటిలో చెప్పబడింది. దాన్ని ఆయన ఎక్కువ ఎంఫసైజ్ చేసి
ఈ కలియుగానికి మనకి నారదీయ భక్తి. మీరు ఈ వివేకానంద స్వామి కూడా చెప్తారు అందులో, మధ్యలో ఉండి ఇన్ని బాధ్యతలు మధ్యలో ఉంటూ హిందూ స్త్రీలు కేవలం మధ్యలో శివోహం అంటే ఆయన శివ అంటే చాలనేవారు. శివ అంటే చాలు, అది గుడైన సాధన. ఆ సాధన చాలు ఈ కలియుగంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి. ఆయనకి తెలుసు మనం ఎన్ని కష్టాలు పడుతూ ఉంటాం, ఆయన వైపు మనసు తిప్పటం ఎంత కష్టం ఈ ప్రాపంచిక బంధాల మధ్యలో ఉంటూ. కాబట్టి ఆ భగవంతు యొక్క అనుకంప ఎప్పుడూ, ఆ అనుకంప అనేటువంటి గాలి ఎప్పుడు వీస్తూనే ఉంది. ఓన్లీ నువ్వు తెరచాపను నువ్వు ఇప్పించే చాలు, నువ్వు వెళ్ళిపోతావు, స్మూత్గా ఈ సంసారాన్ని దాడతావు. ఆ తెరచాపను తెరవటమే ఈ భగవంతు నామాన్ని జపించడం, కొంచెం ప్రేమతో జపించమనేవాళ్ళు. వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు వాళ్ళ గురువు గురించి. ఆ గురువు సనాతన ధర్మస్వరూపము, అందరికీ సత్యాన్ని ఎక్కువ బోధించాడు అని చెప్తా. ఈ గృహస్థ శిష్యులు కానీ ఇంకోరు కానీ సత్యాన్ని పట్టుకోవాలా అంటే ఎలా పట్టుకోవాలి, అసలు సత్యం గురించి ఆయన ఏం చెప్పారు రామకృష్ణుల వారు? సత్యానుష్ఠానానికి ఆయన చాలా ప్రాధాన్యతనిచ్చారమ్మా. అయోధ్యలో శ్రీరాముల వారి బాలరాముడిని మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. మనం శ్రీరాముడు జీవితంలో చూసినా కూడా ఆయన సత్యవాక్ పరిపాలకుడు. తండ్రి దశరథుడిని సత్యవాక్ పరిపాలకుడు నిలబెట్టడానికి ఆయన అరణ్యవాసానికి వెళ్ళారు. ఎన్నో ప్రలోభాలు వచ్చినాయి ఆ ప్రక్రియలో. భరతుడు వెళ్ళి మీరు వచ్చి రాజ్యాన్ని స్వీకరించని అంటారు. తర్వాత వశిష్ఠ మహర్షి చెప్తాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి గురువులు చెప్తారు, మీకు ఎలాంటి పాపం అంటుకోదు దీనివల్ల అని కూడా చెప్తారు. వాళ్ళు వెనక్కి వచ్చేయండి. భరతుడు ఇంకా మన వంశాచారం ప్రకారం జ్యేష్ఠ భ్రాత మాత్రమే పట్టాభిషేకానికి అర్హుడు, నేను ఏ విధంగా అర్హుడవుతాను, విద్యలో శక్తిలో నీకన్నా బలహీనుడిని నేను. సరే మా అమ్మగారు నాకు ఇచ్చారు తండ్రి గారి దగ్గర నుంచి తీసుకుని ఈ రాజ్యాన్ని, నేను దాన్ని మళ్ళీ నీకు ధారదత్తం చేస్తున్నాను అని చెప్పేసి ఎన్నో విధాగా ప్రాధేయపడ్డప్పటికీ కూడా రాముడు ఒప్పుకోడు. ఇక్ష్వాకు వంశంలో అప్పటి వరకు ఎవరు కూడా అంటే సత్యాన్ని ఒక వాగ్దానం చేసి వాగ్దాన భంగం చేయలేదు. ఇప్పుడు నేను కనుక ఈ అరణ్యవాసానికి కనుక వెళ్ళకపోతే తండ్రికి వాగ్దాన భంగం అంటే ఆ ప్రతిజ్ఞ భంగం యొక్క పాపం అంటుకుంటుంది. కాబట్టి తండ్రి కోసం నేను ఇది చేయాలి. సత్యం మీదనే ప్రపంచం నిలబడింది. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ వితతో దేవయాన ఉపనిషత్తు అన్నట్టు ఆ రాములు వారు ఏదైతే ఈ సత్యనిష్ట కలిగి ఉన్నారో అదే సత్యనిష్టని రామకృష్ణ పరమహంస జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఒక మాట అన్నారంటే ఆ రోజు వస్తాను ఇంటికన్నా అంటే వచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఏ విధంగా కూడా దానికి అంటే సత్యవాక్కుకి భంగం వాటిల్లకుండా చూసుకునేటువంటి వాడు. అంటే ఒక మనిషి నువ్వు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం చేసినా వాగ్దానం నిలబెట్టుకోవాలి. నువ్వు వాగ్దానం చేయకు, నిజంగా నువ్వు దాన్ని వాగ్దానం నిలబెట్టుకోలేకపోతే చేయకు. ఒకవేళ నువ్వు చేసావంటే నువ్వు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. సో ఎందుకంటే సృష్టి మొత్తం ఆ సత్యం మీదనే ఆధారపడింది కాబట్టి అక్కడ మనకి రామాయణంలో చెప్తారు. యాక్చువల్గా జాబాలి అనేటువంటి ఒక నాస్తికుడు రాముల వారికి చెప్తూ ఉంటాడు, ఈ ఏంటయ్యా ఇహము పరము అంటావు, ఇవన్నీ కూడా భరతుడి యొక్క మాట విని రాజ్యాభిషేకానికి నువ్వు సేయస్ ఒప్పుకో రామ రామ అన్నప్పుడు అసత్యాన్ని పలికేవాడిని చూస్తే ప్రజలు తాచిపావును చూసినట్టు భయపడతారు. రాజు ఏదైతే అనుష్ఠిస్తాడో దాన్నే ప్రజలు అనుష్ఠిస్తారు. ఇప్పుడు రాజే సత్యవాక్యాన్ని పరిపాలించకపోతే ప్రజలు ఎవరు కూడా సత్యం మీద నిలబడరు. అప్పుడు సమాజం అనేటువంటిది కూలిపోతుంది. ఈ సృష్టి అనేటువంటిది సత్యం మీద ఆధారపడి ఉందని చెప్పి అక్కడ రాముల వారు ఏదైతే చేశారో ఇక్కడ రామకృష్ణ పరమహంసలు కూడా అదే ఉదాహరణకు తన జీవితంలో చూపించారు ఆయన. ఈయన కూడా ఇంకోసారి ఏం జరుగుతుందంటే ఆయనకి అప్పుడు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే పక్కన ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మరసం తీసుకొచ్చి ఇచ్చేవాడు ఒక శిష్యుడు. అయితే ఒకరోజు ఆయన నిమ్మరసాన్ని తాగలేకపోతారు. ఆయనకి అర్థం కాదు ఎందుకంటే తాగలేకపోతున్నాను ఏంటి అని. తర్వాత విచారిస్తే తెలిసిందంటే ఆ తోటని ఆ వ్యక్తి ఎవరైతే ముందు ఒప్పుకున్నారో తీసుకెళ్ళిన రోజు ఇన్ని నిమ్మకాయలు మీకు కావాల్సిన అన్నారు ఆ తోట యజమాని. తర్వాత ఆ తోట యజమాని ఆ తోటను అమ్మేశాడు. ఇప్పుడు అమ్మేసినప్పుడు ఈ కొత్త యజమాని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఆ రోజులాగానే నిమ్మకాయలు తెచ్చేసి నిమ్మరసం తెచ్చి ఇచ్చేశారు. ఇప్పుడు అది చేతులు మారింది. అది దానికి ఇప్పుడు ఓనర్ వేరు, యజమాని వేరు. ఆయన పర్మిషన్ మీరు తీసుకోలేదు కాబట్టి ఇది తాగలేను. ఎందుకంటే ఇంత క్రితం యజమాని పర్మిషన్ ఇచ్చారు, ఈ యజమాని దగ్గర పర్మిషన్ తీసుకోలేదు కదా అని చెప్పి ఆయన ఆ పర్మిషన్ కోసం మళ్ళీ పంపించేస్తారు. తాగలేకపోతారు ఆయన. అసలు ఆ శరీరం తీసుకోదు. యాక్చువల్లీ సత్యస్వరూపం అనుకోండి రామకృష్ణ పరమహంసల వారు. అంత సత్యనిష్ట, అంత కామిని కాంచనాల మీద అసలు అంత దూరంగా ఎలా ఉండగలిగారు ఆయన? వారు కారణ జన్ములమ్మ, అందులో సందేహమే లేదు. అంటే అందరిని అడుగుతూ ఉండే భక్తులు నా గురించి ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు. దిస్ టైమ్ ఐ కేమ్ ఇన్కోగ్నిటో, ఈసారి రహస్యంగా వచ్చాను. రహస్యంగా వచ్చినప్పుడు అని అంటూ ఉండేవారు, రాముడు వచ్చినప్పుడు ఇంతమంది గుర్తుపెట్టగలిగారు ఆయన అవతారం అని, కృష్ణుడు వచ్చినప్పుడు ఇంతమంది గుర్తుపెట్టగలిగారు. సప్తర్షులతో పాటు ఒక 5 6 అర్థమైంది. భీష్ముడు లాంటి వ్యక్తులకి నా అవతారం కృష్ణ భగవానుడు అని చెప్పి. దుర్యోధనుడికి అర్థమైంది, అర్థం కాలేదు. సో అదేవిధంగా ఈసారి ఇంకా రహస్యంగా వచ్చాను. అంటే చివరికి ఆయన అంటే మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా వివేకానంద స్వామిజీ అక్కడికి వెళ్తారు. అప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు వివేకానంద స్వామిజీకి మనసులో సందేహం వస్తుంది, ఇప్పుడు కనుక ఈయన ప్రకటిస్తే తన అవతారాన్ని నమ్ముతానంటే. అసలు వివేకానంద స్వామిజీ దాన్ని మాటలు వ్యక్తం చేయలేదు.
రామకృష్ణ పరమహంసకి అర్థమయ్యి ఉన్నారే ఇంకా నీకు సందేహమా, ఎవరైతే రాముడిగా కృష్ణుడిగా వచ్చారో ఆయన ఈసారి రామకృష్ణుడిగా వచ్చారు, అయితే నీ వేదాంత దృష్టిలో కాదని. వేదాంత దృష్టిలో ఏంటంటే అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు, అన్ని భగవంతుడి యొక్క స్వరూపాలే కదా, అవతారాలను నమ్మాలి. ఈ అవతారాలు అనేటువంటిది పూర్తిగా మనకి ఇక పురాణాల్లో మామూలుగా వచ్చినప్పుడే వస్తుంది. భగవంతుడి యొక్క గొప్ప అభివ్యక్తీకరణ, మనలో కూడా భగవంతుడు ఉన్నాడు, మన నుంచి కూడా వ్యక్తం అవుతున్నాడు. బట్ ది గ్రేటెస్ట్ మేనిఫెస్టేషన్, మహోన్నతమైన అభివ్యక్తీకరణ ఆ శరీరం ద్వారా వ్యక్తమైంది. తద్వారా అందుకని వాళ్ళకి మనం గుడులు కడుతూ ఉంటాం, వాళ్ళని పూజిస్తూ ఉంటాం. మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి, మనలో కూడా భగవంతుడి యొక్క ప్రకటన అభివ్యక్తీకరణ ఆ స్థాయికి రావాలని చెప్పి రామకృష్ణ పరమహంసలు అంటూ ఉండేవారు, నేను 16 అణాలు చేశాను సాధన, ఎందుకంటే మీరు కనీసం ఒక అణా చేస్తారని చెప్పేసి, అంటే నన్ను ప్రేరణగా తీసుకొని మీరు ఒక అణా చేస్తారని చెప్పి ఈ సత్యవాకు అనేటట్లు చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి వాళ్ళు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆ విధంగా అది చేసి ఆయన మనకు ఉదాహరణగా నిలబడటానికి అంటే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మనకి సమాజంలో ఎంత లోభం ఉందో, ఎంత దురాశ ఉందో తెలిసిపోతుంది. చాలామందికి అత్యధిక ఒత్తిడిని కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఒకసారి రామకృష్ణ పరమహంసల వారి జీవిత చరిత్ర చదివితే అంటే ఆయన ఎంత కనీసంతో మనం జీవించగలం, డబ్బులు ముట్టుకోకుండా జీవితానికి సంబంధించి పరమోత్కృష్టమైన స్థితిని పొందారు. అంటే మనందరం ఆనందాన్ని వెతుకుతున్నాం డబ్బుల ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా, అధికారం ద్వారా. అయితే అక్కడ ఆయన ఏదైతే లైఫ్ ఎక్స్పీరియన్స్, జీవితానికి సంబంధించి ఆయన అనుభవం ఏదైతే ఉందో, అంటే డబ్బులు ముట్టుకోకుండా పరమోత్కృష్టమైన అనుభూతి, లోపలే ఆనందం ఉంది, ఆనంద స్వరూపుడే నువ్వు, భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద స్వరూపుడిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధన, ఈ కలియుగంలో అతి తేలికైన సాధన ఆయన నామాన్ని జపించడం. ఆయన నామాన్ని జపిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది, నీకు పరమోత్కృష్ణ స్థుతి, నువ్వు మరణాన్ని అధిగమిస్తావు. ఇంకంతకన్నా గొప్ప సాధించేది ఏంటుందో ఈ ప్రపంచంలో. మనం ఎంత సాధించినా, ఎంత అధికారాన్ని కలగబెట్టినా, ఎంత శ్రీమంతుడు అయినా, ఇంత ఆస్తిపాస్తులు కూడబెట్టినా ఈ ప్రపంచం నుంచి ఒకసారి నిష్క్రమించాల్సింది కదా, జీవిత క్షణభంగురాలు. కాబట్టి అందుకని ఆ స్థితి నువ్వు పొందితే నువ్వు మరణాన్ని కూడా దాటిపోయిన వాడి అవుతావు. కాబట్టి అది నీకు అవకాశం ఉంది. అందుకని ఉపనిషత్తులు అమృతస్య పుత్రాహ, చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టల్ బ్లిస్ అని వివేకానంద స్వామి, అమృతస్య పుత్రాహ, అమృత భాండాగారం నీ హృదయంలో ఉందా, భగవంతుని హృదయంలో నెలకొని ఉన్నాడు. ఇప్పుడు కాకపోతే మనసులో ఉన్నటువంటి మలినాల వలన, మనకున్నటువంటి అరిషడ్ వర్గాల వలన భగవంతుని మనం చూడలేకపోతున్నాం, అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. వీటిని జయించు, కోరికలను గ్రహించని అనాదిగా భారతదేశం ఆధ్యాత్మిక భూమి, వైరాగ్య భూమి, త్యాగభూమి. త్యాగం ద్వారానే అమృతత్వాన్ని సంపాదించుకుంటావు, త్యాగేనైకి అమృతత్వం మానసు అని ఉపనిషత్తు వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యాన్ని మనకి ఆచరించి చూపెట్టారు రామకృష్ణ పరమహంసలు వారు. దానికి మనం ఎంబోడిమెంట్ అంటాం. దానికి మూర్తిమంతమైనటువంటి సత్యం, మూర్తిమంతమైన త్యాగం. ఒకసారి ఒక మార్వాడి గారు వచ్చి ఆయనకి 10,000 రూపాయలు ఇవ్వబోతారు ఆ రోజుల్లో, మీ తర్వాత వారికి శారదా అమ్మాయికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రామకృష్ణ పరమహంసలు వారు తీసుకోరు, వాళ్ళగా రిఫ్యూజ్ చేస్తారు, నాకేం వద్దు, అవసరం లేదని చెప్పేసి. అంటే మరీ బలవంత పెడితే ఆయన సరే, ఆ శారదాదేవి గారు ఉన్నారు, ఆమె నాకు సేవ చేస్తూ ఉంటుంది, ఆమెను అడగండి, ఆమెను తీసుకుంటా అంటే ఇవ్వండి అని చెప్పి ఆమె దగ్గరికి వెళితే ఆమె ఉంటుంది, ఇప్పుడు ఆయన తిరస్కరించారు, ఆయనకే వద్దంటున్నారు, నేను ఆమెను తీసుకున్నా కూడా ఆయన కోసమే ఖర్చు పెట్టాలి, ఇప్పుడు ఆయనే వద్దన్నప్పుడు నాకెందుకని చెప్పి ఆమె కూడా తీసుకోవద్దు. ఆ విధంగా అంటే వాళ్ళు ఇప్పుడు మనం అది ఆయన జీవితాన్ని చదివితే మనకి ఎలాంటి ప్రేరణ వస్తుందంటే, ఏమీ డబ్బులు సంపాదన ఏమీ అవసరం లేకుండానే పరమోత్కృష్టమైన స్థితిని పొందవచ్చు. అంటే నివృత్తి మార్గం వైపు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అందరం ప్రవృత్తిలో కొట్టుకుపోతున్నాం. అంటే ఒక వ్యక్తికి 50 కోట్లు ఉంటే నాకు 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఆయన 50 కోట్లు ఉన్న దాటిన ఆయన ఇంకా అధిగమించాలి. ఆ దురాశ వలన ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా చితికిపోవటమే కాకుండా ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం. ఇంకా అభివృద్ధి. ఇప్పుడు ఒక $3 ట్రిలియన్ ఎకానమీ అయితే $5 ట్రిలియన్ లేదా $7 ట్రిలియన్. పాశ్చాత్య దేశాలు అదేవిధంగా పెడితే దానిలో యుద్ధాలు కూడా వస్తున్నాయి. ఈ విధమైన భోగము, ప్రాపంచికత వలన యుద్ధాలు సంభవించే అవకాశం ఉందని వివేకానంద స్వామి చెప్తారు. వాళ్ళని భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుక మీరు తీసుకోకుండా, మీరు కేవలం ఈ ప్రాపంచికమైన జీవితం అనుకొని ఈ విధమైనటువంటి అంటే ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు పోటీ పడతారు. ఆ పోటీ పడే ప్రక్రియలో మీరు యుద్ధాలు సంభవిస్తాయి. తద్వారా ఏంటంటే మానవ నాగరికత నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు తీసుకోండి. సో ఆ విధంగా మన 5,000 సంవత్సరాల ఆధ్యాత్మిక ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆ ఆకాంక్ష అంతా కూడా మూర్తిమంతమే శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన ఇందాక శారదాదేవి గురించి చెప్పారు. శారదాదేవి ఎంటర్ అయ్యేటప్పటికీ ఆయన కాళీమాత స్మరణలో ఆయన సిద్ధి పొందిన వ్యక్తి. కాబట్టి ఈయన భార్యని ఎలా చూశారు, ఆ భార్యకి ఎలా నేర్పించారు ఆయన భక్తి తత్వాన్ని? ఆయన భక్తి తత్వంతో పాటుగా చిన్న విషయాల్లో కూడా ఆమెకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఆమె చాలా చిన్నపిల్ల, మన దగ్గరికి వచ్చినప్పుడు 16-17 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి వచ్చేసరికి. చెప్పిన తర్వాత ఒకసారి అడుగుతారు నన్ను ఈ ప్రాపంచిక జీవితంలోకి లాగడానికి వచ్చావా అంటే, అప్పుడు నేను ఎందుకు లాగాలి మిమ్మల్ని, మీరు ఏదైతే మార్గంలో ఉన్నారో, ఆధ్యాత్మిక మార్గంలో పథంలో ఉన్నారో, మీరు ఆ పథంలో మీరు ఉండండి, మీకు సేవ చేసుకుంటానని చెప్పేసి నిజంగా సహధర్మచారిణి అన్నదానికి ఆమె నిర్వచనం.
ఆ భక్తులతో ఆయన సంభాషిస్తున్నప్పుడు అక్కడ నహబత్ అనేటువంటి చిన్న 8x6 అంతే ఒక 50 స్క్వేర్ ఫీట్ ఉండదు, అంత చిన్న దాంట్లో ఉండి వాళ్ళకు వండి పెడుతూ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 3 గంటలకు లేచి మధ్యాహ్నం ఒక అరగంట రెస్ట్ తీసుకునేవాళ్ళు అంతే. ఆ కైంకర్యం అనమాట పూర్తిగా, అంటే ఒక సేవ. ఆయన భక్తులకి ఎవరైతే వస్తారో వాళ్ళకు వండి పెట్టడం, ఆయన శిష్యులకి ఆ జీవితాంతం ఒక పని మనిషిలాగా పనిచేశారు ఆమె. నిజానికి అని అడిగితే అంత సేవ చేశారు ఆయన భక్తులకి. వాళ్ళ ఆ సంభాషణ అంటూ వింటూ ఆమె కూడా దాన్ని జీర్ణించుకొని వాటిని ఆచరిస్తూ ఉండేది. పొద్దున్న 3 గంటలకు లేచి పూజ చేశారని అంటారు. అవును, షోడశి పూజ చేశారమ్మా. తర్వాత ఆయన సాధనలంతా అయిపోయిన తర్వాత ఒకరోజు అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఆమెను ఏదైతే కాళికాదేవిని అంతకుముందు పూజించేవారో ఆ విధంగా ఆమె జగన్మాత స్వరూపుడు అని చెప్పి ఆమె కూడా ఆ రోజు ఒక భావపారస్థితిలోకి వెళ్ళిపోయి మహాసముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఎప్పుడైతే పూజ మొదలుపెట్టగానే అప్పటి వరకు భారీగా ఉన్నప్పుడు ఆ రోజు ఆమె జగన్మాత అవుతుంది. ఆ జగన్మాత అవుతుంది అంటే ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది ఈ విషయం ద్వారా. అంటే భర్త నుంచి అందులో అంటే కాళికాదేవిని అనుభవంలో చూసినటువంటి పొందినటువంటి వ్యక్తి తోడ పూజ, ఆయన చేత పూజని అందుకోగలిగిందంటే ఆమె ఆధ్యాత్మిక స్థాయి కూడా మనకి దానివల్ల అర్థమవుతుంది. ఆ రోజు ఆమె పూర్తి భావపారవశ స్థితిలో ఉంటుంది, మా పరమానందంలో ఉంటుంది. ఆ విధంగా అభయముద్ర ఈయన ఆ రోజు శిష్యుడు అయిపోతాడు, అమ్మ జగన్మాత అయిపోతుంది. తన యొక్క సాధనల ఫలాన్ని మొత్తం కూడా ఆమె పాదాల దగ్గర సమర్పిస్తాడు. ఏదైతే అప్పటి వరకు ఆయన పొందారో ఆ సిద్ధులన్నింటినీ కూడా అమ్మ జగన్మాత స్వరూపంగా భావించి ఫలహారిణి కాళీ పూజ అని ఇప్పుడు మేము కూడా పూజ చేస్తూ ఉంటాము. తన ఫలాలన్నిటి కూడా అర్పించే సర్వస్వాన్ని, ఇంకా నాకేమీ లేదు, నాదంటూ ఏమీ లేదు, అంతా అమ్మాయి అని చెప్పేసి. ఆ విధంగా భారతదేశంలో అంటే కులకుండిని ఆధ్యాత్మిక శక్తిని, స్త్రీలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆయన జాగృతపరిచారంటారు. శారదాదేవిని ఆ విధంగా పూజించడం ద్వారా అంటే వాళ్ళందరూ జగన్మాత స్వరూపాలు. వాళ్ళు ఎప్పుడైతే అలా భావించుకున్నారో వాళ్ళలో ఉన్నటువంటి కులకుండిని జాగృతం అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తికి ఎదుగుతారో తద్వారా మనకి లోకంలో మహాప్రయోజనాన్ని మనం పొందవచ్చు అని చెప్పేసి. తర్వాత ఆయన నేనేం చేయగలుగుతాను, ఇంకా నువ్వు చాలా కార్యం చేయాల్సింది ఉంటుంది నా తర్వాత అంటారు రామకృష్ణ పరమహంస. నేనేం చేయగలుగుతాను, ఒక స్త్రీని అంటారు. అలా అంటావు ఏంటి అని చెప్పేసి ఆయన రామకృష్ణ పరమహంసలో చాలా కార్యం జరగబోతుంది నీ ద్వారా కూడా అని చెప్పి తర్వాత అమ్మ ఆ బాధ్యతను స్వీకరిస్తుంది. రామకృష్ణ పరమహంస 1886లోనే ఆయన సమాధి చెందుతారు. తర్వాత అమ్మ 1920 వరకు ఉంటారు. అంటే ఇంకా 34 సంవత్సరాలు ఆమె స్పిరిచువల్ మినిస్ట్రీని ఆధ్యాత్మికంగా అంటే తర్వాత వీళ్ళందరికీ మార్గదర్శనం చేసింది. రామకృష్ణ మిషన్ ఏర్పడిన తర్వాత ఆ తొలినాళ్లలో అప్పుడు ఉన్నటువంటి సర్వాధ్యక్షులకి, సన్యాసి శిష్యులకి అందరికీ మార్గదర్శనం చేస్తారు. తద్వారా ఈ ఏదైతే ఆయన వచ్చారు ఈ అవతార కార్యం ఆయన 50 సంవత్సరాలు జీవిస్తారు. ఆ కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అమ్మ కూడా ఒక 34 సంవత్సరాలు అవిరళంగా కృషి చేశారు, ఆమె మార్గదర్శనం చేశారు. ఆమె గొప్ప ఆధ్యాత్మిక శక్తి కాబట్టి రామకృష్ణ వారి నుంచి కొంత సంక్రమించిన ఆమెకు ఆ శక్తి, మిగతా ఆమె జగన్మాత కాబట్టి అంత ఆ కార్యాన్ని నిర్వహించగలిగారు. ఆ శక్తి లేకుండా అయితే సాధ్యపడేది కాదు. ఈయన అనుభవించి కానీ ఇంకొకరు చెప్పకూడదు అని అంటారు కదా. ఈయన ఒకరికి ఒక విషయం చెప్పేటప్పుడు అది పూర్తిగా అనుభవించిన తర్వాతనే వాళ్ళకి శిష్యులకు చెప్తారు, ఎవరికైనా కానీ చెప్తారు అని అంటారు. ఆ విషయం గురించి చెప్తారు. భగవంతుడి గురించి బోధించాలన్నా కూడా ఆయన ఎవరన్నా ఉపన్యాసకులు కనుక ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ఉంటే నీకు భగవంతుడు అనుభూతి అయిందా, నువ్వు అర్థం చేసుకున్నావు భగవంతుని అనేవారు. అంటే ఒకవేళ భగవంతుడి యొక్క కమిషన్ ఆయన ఆజ్ఞ కనుక లేకపోతే నువ్వు అంటే శాస్త్రాలు చదివి పుస్తకాలు చదివి నువ్వు ఈ జ్ఞానబోధ చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వు చేయొచ్చు. కాబట్టి అవి ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవు వినేవాళ్ళు శ్రోతల మీద. అందుకని ముందు సాధన చెయ్యి, భగవంతుడి నుంచి ఆ సర్టిఫికెట్ని తెచ్చుకోమనేవాడు. గెట్ ది కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. ముందు భగవంతుడు ఆజ్ఞాపించిన నిన్ను, నువ్వు నా పరికరం, నీ ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని నేను ప్రపంచానికి ఇస్తానని. వివేకానంద స్వామీజీ కూడా జ్ఞానబోధ చేయడానికి ఇష్టపడ్డారు కదా. ఆయన నీ కోరిక ఏంటంటే నేను చక్కగా సమాజ స్థితిలో ఉండి పరమానందంలో ఓలలాడుతూ ఉండాలని అనుకుంటున్నానంటే రామకృష్ణ పరమహంస వారు అది నీకు చిన్న కోరిక అవుతుంది, నువ్వు పుట్టుకతోనే సిద్ధుడివి, యువర్ వెరీ బోన్స్ విల్ టీచ్, నీ ఎముకలు ప్రపంచానికి బోధిస్తాయి, నువ్వు దానికోసం వచ్చావు, నువ్వు కారణ జన్ముడు అని చెప్పేసి తన శక్తిని ఆయనకు ధారపోసి ఆయన ఆజ్ఞనిచ్చి అనుమతినిచ్చి ఆయన పంపుతాడు. అందుకని అంత ఇంపాక్ట్ ఉంది ఇప్పటికి కూడా మనం చదువుతున్నాం. లేకపోతే నేను పుస్తకాలు చదివి బట్టి ఎవరైనా చదవచ్చు పుస్తకాలు చదివేసి. అయితే యాక్చువల్గా ఆయన రామకృష్ణ పరమహంసల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉదాహరణ చెప్తారు వాళ్ళకి. ఏంటంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఆ స్టోరీ ఏంటంటే ఆయన చెప్పినట్టు ఉన్నదన్నట్టు ఒక తల్లి బెల్లం తినేటువంటి అలవాటు ఉంది, తద్వారా డయాబెటీస్ వస్తుందేమో అని పిల్లవాడికి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఆయన చెప్పలేదు.
ఆయన రేపు రండి అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత రండి అని చెప్తారు. వారం రోజుల తర్వాత మళ్ళీ వెళితే ఆయన పిల్లవాడు మంచిది కాదు నాయన బెల్లం తింటాం మానేయండి. అదే మీరు మొదటి రోజు వచ్చినప్పుడు చెప్పచ్చు కదా అంటే నాకు కూడా అది తినే అలవాటు ఉందని ఆ డాక్టర్ గారు చెప్పారు. అది చెప్తారు రామకృష్ణ పరమహంస గారు. అందుకని మనం ఆచరించింది అది మనం ఇతరులకి ఆచరించమని చెప్పకూడదు, అది మిథ్యావాదం అవుతుంది. మనం ఆచరించి చూపించాలి. ఆయన ఆ రోజుకి మొదటి రోజుకి ఇప్పుడు ఆయన ఆచరించట్లేదు కాబట్టి నాకు చెప్పే నైతిక అర్హత ఉందని నేను అనుకోవట్లేదు. ముందు నేను మానేయాలి దాని గురించి. ఆయన మానేసి తర్వాత ఆ నైతిక అర్హతను తెచ్చుకోమంటారు. ఆ నైతిక అర్హత లేకుండా ఈ రోజుల్లో మనకి సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే హిపోక్రసీ, మిథ్యావాదం. ఎందుకంటే ఆచరించేవాళ్ళు కరువైపోయారు, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ అదే అంటున్నారు అన్నమాట. ముందు మనం అందుకనే మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి, మన శక్తిని పెంచుకోవాలి. కనీసం ఒకవేళ నేను ఆచరించలేనిది నేను చెప్పడానికి నైతిక అర్హత నాకు లేదు, ఒకవేళ కనీసం హ్యూమిలిటీ అన్న ఉండాలి. అంటే మనకి సెల్ఫ్ ఫేసింగ్ స్పిరిట్ అంటాం. నేను ఆచరించదని చెప్పడానికి నాకు అర్హత లేదు. ఇంకొకటి ఏంటంటే నేనే ఆచరించట్లేదు నాయన, నేను అది చెప్పలేను. నీకు నచ్చితే నువ్వు పుస్తకాలు ఉన్నారు, మహాత్ములు చెప్పారు, దాన్ని ఆచరించుకో. చాలా అంటే వివేకానంద స్వామి ఒక చోట అంటారు, హౌలింగ్ రైటియస్నెస్ ఆన్ ద సర్ఫేస్ అండ్ అట్టర్ హోలోనెస్ బినీత్. బయటికి ఎలా చెప్తూ ఉంటారంటే ఎంత గంభీరంగా చెప్తూ ఉంటారు. ఆయన పూర్తిగా ఆయన ఏదైతే చెప్తున్నాడో అదే త్రికరణ శుద్ధిగా 100% ఆయన ఆచరిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. హౌలింగ్ రైటియస్నెస్ ఆన్ ద సర్ఫేస్ అట్టర్ హోలోనెస్ బినీత్. లోపల మాత్రం ఏమీ లేదు, ఆచరణ లేదు. సో ఈ ఆచరణ లేనటువంటి శూన్యమైనటువంటి ప్రబోధాల వలన ఎలాంటి ప్రభావం ఉండదు వ్యక్తుల మీద. కాస్త కూస్త నువ్వు ఆచరించడానికి ప్రయత్నం చేయి. ఆ ఆచరించిన దాన్నే నువ్వు బోధించడానికి ప్రయత్నం చేయి. మహాత్మా గాంధీ గారు అంత గొప్పవారు ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆయన ఏదైతే ఆయన ఆచరించగలిగారో ఆచరిస్తున్నారో దాన్నే చెప్పారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్న, నా జీవితమే నా సందేశం. కాబట్టి మనం ఎక్కువ ఈ ఉపదేశాలు ఇవ్వడానికి తొందరపడకుండా ఆచరణ మీద ఎక్కువ దృష్టి పెడితే, ఒకవేళ మనకి శక్తి సరిపోవట్లేదు ఉన్నతమైన ఆదర్శాలను ఆచరించడానికి, భగవంతుని ప్రార్థించి ముందు ఆ శక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. కనీసం భగవంతుని వేడుకోవాలి, శరణాగతిని పొందాలి. నేను ఆచరించలేకపోతున్నాను, నా బలహీనతను మన్నించు, నాకు శక్తినివ్వు అని చెప్పి సత్యనిష్టం ఉంటే ఎంత కష్టం ఈ రోజుల్లో మనందరికీ తెలుసు. వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఎంత కష్టం మనందరికీ తెలుసు. ఆ వైరాగ్య భావనలు, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు నాకు ఇవ్వమని మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే భగవంతుడు మనకి ఆ శక్తిని సంక్రమింపజేస్తాడు. ఆయన శక్తి నుంచి మనకి తర్వాత ఆయన అనుమతిస్తే అప్పుడు మనం కనుక బోధ చేస్తే కాస్త ప్రభావం అది సమాజం మీద పడుతుంది, చూపిస్తుంది. అదే ఆయన రామకృష్ణ పరమహంసుల వారు అందరికీ భక్తులకు కూడా చెప్పేవాళ్ళట, నువ్వు అడగండి దేవుడిని, ఏం కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఒకవేళ మీరు ఆమె దర్శనాన్ని అడిగితే కూడా నాకు కావాలని ఏడవండి, ఏడుస్తే నేను ఏడ్చాను, ఏడిస్తే నాకు ఇచ్చింది, కాబట్టి మీరు కూడా ఏడవండి, ఏడిస్తే మీకు అన్నీ దక్కుతాయి, మీకు ఏం కావాలంటే అవి దక్కుతాయి అని చెప్పేవాడు. అంత ఉన్మత్త స్థితి అంటే ఆయన కాళీదేవిని చూస్తే అంత ఉన్మత్త స్థితిలో ఆయన సమాస్థితి పొందేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు. నిజంగా అది అప్పటి ఆనందమేనా లేకుంటే లోపల ఆత్మానందంతోనే అని చేశారంటారు? ఆయన నిజంగా ఎప్పుడు సదా పరమానందంలో ఓలలాడుతూ ఉండేవారమ్మా. ఎందుకంటే ఆ అనుభూతిని జీర్ణించుకోవడానికి కూడా చాలా శక్తి కావాలి. ఎందుకంటే వివేకానంద స్వామీజీ రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఇలా స్పృశించి ఆయన్ని ఆ సమాధి స్థితిలోకి తీసుకెళ్తారు. అప్పుడు వివేకానంద స్వామీజీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే ఆ అనుభూతిని జీర్ణించుకునేటువంటి శక్తి కూడా ఉండదు ఆయనకి. వెంటనే ఏం చేస్తున్నారు నాకు, ఐ హ్యావ్ మై పేరెంట్స్, ఐ హ్యావ్ మై ఫాదర్ అండ్ మదర్ అంటారు. నాకు అమ్మా నాన్న ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు నాకు అని చెప్పి. అంటే ఆ అహంని పూర్తిగా అంటే వదులుకునేటువంటి స్థితిలో ఆయన లేరు అప్పుడు. ఎందుకంటే కుటుంబ ఈ సంబంధాలు ఇవన్నీ నిజం అనుకుంటున్నారు కదా. తర్వాత వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఇవన్నీ కళ లాంటివి అని చెప్పేసి వదిలేశారు. చాలాసార్లు ఆయనకి అనుభూతి అయింది ఇది సమాధి స్థితి. కానీ ఆయన రెండోసారి రామకృష్ణ పరమహంసలకు వచ్చినప్పుడు అక్కడ ఆర్గ్యూ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి, అన్నింటిలో ఉన్నాడా, ఈ గ్లాసులో ఉన్నాడా, ఈ గోడలో ఉన్నాడా, ఈ మనసులో ఉన్నారని ఆర్గ్యూ చేస్తుంటే రామకృష్ణ పరమహంసలు ఆయన స్పృశిస్తారు. స్పృశించిన వెంటనే ఆయన మహా భావపారవశ్యంలోకి వెళ్ళిపోతారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆయన ఆ అనుభూతి ఎప్పుడు ఉంటుండేది. ఆయన దగ్గరకు ఒక గృహస్థ భక్తులు వచ్చేవారు, ఆ వైకుంఠ నా సన్యాలని చెప్పి. ఈయన ఎప్పుడు ఆ భావపరవ స్థితిలో ఉంటే ఆ స్థితి ఏదో నాకు కూడా కలిగించాడండి. అడిగాడు ఆయన, కాదు నీకు వస్తుంది, సమయం ఉంది దానికి, నువ్వు సాధన చేస్తూ పోతూ ఉంటే ఒక రోజుకి వస్తుంది, నువ్వు సాధన చేస్తూ పోతూ ఉంటే వస్తున్నప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోగలవు. ఆ సాధన ఏం లేకుండా వైకుంఠ నా సన్యాలు నాకు ఇవ్వండి ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, నాకు కూడా అనుభూతి కలిగజేయండి, నాకు అనుభూతి కలిగజేయండి. ఆయన చాలా ప్రాధేయపడతాడు, చాలా వేడుకుంటాడు. ప్లస్ మళ్ళీ అడిగేసరికి రామకృష్ణ పరమహంస సరే అని చెప్పి ఒకసారి స్పృశిస్తారు. స్పృశించేసరికి ఏముంది, అన్ని చోట్ల ఈయనకి రామకృష్ణ పరమహంసలు కనపడుతుంది. భగవంతుడే సర్వవ్యాపిగా అన్ని చోట్ల కనపడతాడు. ఆయన ఒక 2 రోజులు 3 రోజులు ఆ భావంలో ఉండి దీని ద్వారా నేను ఈ లౌకిక కార్యాలు ఏమీ నిర్వహించుకోలేకపోతున్నాను అని చెప్పేసి, అన్ని చోట్ల నాకు భగవంతుడే కనపడుతున్నాడు అని చెప్పి దాన్ని జీర్ణించుకోలేకపోతారు. వచ్చేసి మళ్ళీ నాకు ఈ అనుభూతి వద్దు, మీరు వెనక్కి తీసుకోండి అంటాడు. అందుకని రామకృష్ణ పరమహంస నేను ముందే చెప్పాను కదా, నీకు కొన్ని రోజులు వస్తుంది, ఎందుకంటే వైరాగ్యం లేకుండా నువ్వు అనుభూతిని జీర్ణించుకోలేవు అని చెప్పి మళ్ళీ స్పృశించి ఆయన్ని అంటే సాధారణ స్థితికి తీసుకొస్తారు. ఆయన మేనల్లుడు హృదయరామ్ కూడా అట్లనే
ఓ మామయ్య నాకు కూడా కాస్త అనుభూతి నువ్వు ఏదైతే పొందుతున్నావు అది నీకు కాలక్రమంలో వస్తుంది ఆయన అన్న ఆయన వినలేదు. సరే అని ఒక రోజు ఇలా స్పృశిస్తే ఆయన కూడా భావపారవశ స్థితికి వెళ్ళి మహాసమస్థితికి వెళ్ళి ఇంకా వెంటనే అందరి వైపు చూసి అరవటం మొదలు పెడతారు. ఇంత ఆనందం ఉంది ఇక్కడ, ఇంత ఆనందం ఉంది, వచ్చేయండి 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 మీరందరూ వచ్చేయండి అని చెప్పి తడుపులేకపోతారు ఆయన. అప్పుడు రామకృష్ణ పరమహంస వారు అంటారు, నేను రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ స్థితిలో ఉంటాను, నేనేం అరవట్లేదు నీలాగా, మీకు కాస్త అనుభూతిని ఇచ్చాను, ఆ అనుభూతిని కూడా జీర్ణించుకోలేక అందరినీ పిలిచి రెండు 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 అని. సో అదేంటంటే మనకి ఆ వైరాగ్యము ఆ భక్తి లేకుండా ఆ పరమోత్కృష్టమైన స్థితిని మనం జీర్ణించుకోలేము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్థితికి అంటే దేహంతో తాదాత్మ్యం చెందిన స్థితికి ఆ స్థితి అంటే నక్కకి నాక లోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. దానికి అందుకని సైకలాజికల్గా మనిషి సిద్ధపడిన తర్వాత అది అనుభవం వస్తే కలిగితే మంచిది, లేకపోతే మనం జీర్ణించుకోలేము. ఆయన మిగతా మతాలను కూడా 3 రోజులు చేసి ఆ దేవుళ్ళని కూడా ఆయన సాక్షాత్కరింపజేసుకున్నారు. దాని గురించి చెప్తారా? అన్ని సాధనలు చేశారమ్మా ఆయన. అందుకని సర్వమత సమన్వయ స్వరూపం అంటాం. భగవంతుడిని పొందటానికి నువ్వు ఏదైతే ఏ మతమైనా పర్వాలేదు, ఏ మతంలో పుట్టావో ఆ మతాన్ని అనుష్ఠించుకో, దాన్ని బాగా అర్థం చేసుకో. అన్ని మతాలు కూడా ఒకే భగవంతుడిని చేర్చడానికి మార్గాలు. ఏ విధంగా అయితే నదులు ఎక్కడెక్కడో పుట్టి చివరికి ఒకే మహాసముద్రంలో సంగమిస్తాయో, దేవుడు అనేటువంటి వాడు ఒకడే, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు జై శ్రీరామ్ అన్నాం అనుకోండి, విక్టరీ టు రామ్, శ్రీరామచంద్రమూర్తికి జై మగుగాక. భగవంతుడు సర్వశక్తిమంతుడు, అది నిజం. జై శ్రీరామ్, భగవంతుడికే జయం అగుగాక, భగవంతుడికి జయం అవుతుంది, అనుగ్రహం ఉంటేనే మనకి జయం కలుగుతుంది. ఇవన్నీ ఏంటంటే సత్యవాక్యాలే. భగవంతుడు ఒక్కడే, మనందరం కూడా ఒక్క భగవంతుడి బిడ్డలమే. నువ్వు ఆ భగవంతుని వేరు వేరు పేర్లతో పిలుస్తుండవచ్చు, నీ యొక్క అనుష్ఠాన మార్గం వేరే ఉండొచ్చు. కాబట్టి చివరికి అన్నీ ఒకే భగవంతుడి దగ్గర తీసుకెళ్తాయి. కాబట్టి మతం పేరుతో మనం మారణ హోమాలు చేసుకోకర్లేదు, మతం పేరుతో మనం కలహించుకోకర్లేదు అని చెప్పి, అంటే కేవలం ఒక థియరీగా చెప్పడం కాకుండా తన జీవితంలో అనుష్ఠించి ఆ మార్గాల్ని ఆచరించి అక్కడి నుంచి కూడా అనుభూతి పొంది అంత పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉండిపోయారు. అప్పుడు ఆయన చూస్తే ఆయన ఆ మతస్థుడు అనుకున్నటువంటి వాడు, ఆ విధంగా చేశారు సాధన. అందుకని అంటే ఈ మానవాళికి మహోన్నతమైన సందేశాన్ని అందించడానికి వచ్చారు. ఇప్పుడు మనం అటు చూసుకుంటే అక్కడ మధ్యప్రాచ్యం ఏదైతే జరుగుతుందో మిడిల్ ఈస్ట్లో యుద్ధం, అంటే 2 కారణాలు ఉన్నాయి. కొంత మతపరమైన కారణం, కొంత రాజకీయ కారణాలు 2 ఉన్నాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ 2 ఉన్నాయి. కాకపోతే అక్కడ ఆ కమ్యూనిటీలను చూస్తే మనం ఒక మతస్థులు ఇంకో మతస్థుని వాళ్ళిద్దరూ ఎంత తీవ్రంగా ద్వేషించుకుంటారంటే ఆ ద్వేషమే ఇప్పుడు మనకి యుద్ధంగా సంభవించింది. రాత్రి యుద్ధాలు పుట్టవు కదా. అంటే కనీస జ్ఞానం కనుక ఇది ఉండుంటే, సరే వాళ్ళ అనుష్ఠానాలు వేరు, వాళ్ళు భగవంతుని ఒక రకంగా పూజిస్తున్నారని చెప్పి మనిషిని మతం పేరుతో మనం ద్వేషించకూడదని చెప్పేసి, మతం అనేటువంటిది యూ షుడ్ ఇంటిగ్రేట్ లైఫ్ విత్ లైఫ్. అన్ని జీవుల్ని ఏకం చేయాలి. ఆ ఏకం చేయాల్సిందే పోయి ఒక్కొక్కసారి ఇవే. అందుకనే వివేకానంద స్వామి ఏదైతే నిన్ను ఇంకా లైఫ్ నుంచి దూరం చేస్తుందో, ఇంకో లైఫ్ నుంచి సెగ్రిగేట్ చేస్తుందో దాన్ని పాయిజన్గా రిజెక్ట్ చేయమని, దాన్ని విషంగా తిరస్కరించాలి. ఒక మతం కనుక మనిషి నుంచి వేరు చేస్తుంటే దాన్ని విషంగా తిరస్కరించాలి. కొన్ని కులం కనుక మనిషి నుంచి వేరు చేస్తుంటే దాన్ని విషంగా తిరస్కరించాలి. ప్రాంతం కనుక మనిషి నుంచి వేరు చేస్తుంటే దాన్ని విషంగా తిరస్కరించాలి. ఒక భాష మనిషి నుంచి వేరు చేస్తే దాన్ని విషంగా తిరస్కరించాలి. అంతస్తు స్తోమత కనుక మనిషి నుంచి దూరంగా చేస్తే దాన్ని కూడా విషంగా తిరస్కరించాలి. ఇవన్నీ కూడా ఏదైతే మనం అందరం కనుక మమేకమై ఉండి, అంటే వన్ లైఫ్ పూర్తిగా ఒకే భగవంతుడి యొక్క బిడ్డలం అన్నటువంటి స్పృహ అవగాహన సదా ఉంటే, మనిషి మధ్యలో ఈ సౌహార్ద భావము, ప్రేమ, త్యాగము, సేవ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనకి ఈ ప్రపంచమే స్వర్గం అవుతుంది. అలాంటిది మనం ఈ అజ్ఞానం వలన ఇటు ఐడెంటిటీ తీసుకొని నా మతమే గొప్పది, నా అనుష్ఠానాలే గొప్పవి అని చెప్పి ఈ ఛాందసవాదం ఏదైతే ఉందో, మత మౌఢ్యం ఏంటుందో, దానివలన ఎన్నో రక్త యుద్ధాలు జరిగాయి, ఎంతో రక్తపాతం సృష్టించాం, నాగరికం అని చెప్పుకుంటున్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ఇంత చదువుకున్న వాళ్ళ, ఇంత విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా మతం పేరుతో అప్పుడప్పుడు ఈ కలహాలు, గొడవలు, యుద్ధాలు జరగడం అనేటువంటిది చాలా బాధాకరమైన. రామకృష్ణ పరమహంస వారి జీవితం, అందుకని వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఆయన జీవిత చరిత్ర పరిచయం కానటువంటి వ్యక్తి జన్మ వృథా అంటారు ఆయన. ఈ డిటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ గురించి ఆయన ఏం చెప్తారు? మిగతా అందరి గురువు లాగానే ఈ విషయంలో ఆయన, అంటే ఈ ప్రపంచం అనిత్యం కాబట్టి ఆ అనిత్యం అనేటువంటి విషయం మనకి సదా కనుక జ్ఞప్తిలో ఉంటే, మనం ఏదైతే ఈ అటాచ్మెంట్ అంటాం, ఈ మమత్వ బుద్ధి, అది తగ్గించుకోగలుగుతాం. ఇప్పుడు ఈ విషయ వస్తువుల మీద ఎప్పుడైతే మనకి కాస్త డిటాచ్మెంట్ వస్తుందో, వాటి మీద కాస్త వైరాగ్యం జనిస్తుందో, మమత్వ భావం తగ్గుతుంది, నాది అనేటువంటి విషయం, అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం తేలికవుతుంది. రామకృష్ణ పరమహంసరావు అంటారు, నేను నాది అంటమే అజ్ఞానం, ఇదంతా సృష్టి అంతా భగవంతుడిదయ్యా, ఆయన్ని నువ్వు ఓనర్షిప్ తీసుకోవాలనుకుంటున్నావు, భగవంతుడి దాన్ని నువ్వు కాజేయాలని చూస్తున్నావు. ఈ నేను నాది అనటమే అజ్ఞానం, అంతా భగవంతుడిదే, నువ్వు భగవంతుడి బిడ్డ కాబట్టి ఆయన తండ్రికి చెందిన ఆస్తిలో నీకు వాటా ఉంటుంది కాబట్టి తీసుకో. కాకపోతే తండ్రికి చెందిందని గ్రహించది, ఆ స్పృహ ఉండాలి.
అది లేకుండా మనం ఇప్పుడు పూర్తిగా ఈ ప్రపంచమే నిజం అనుకొని చెప్పేసి ఇప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు నిన్న రామాయణాన్ని స్మరించుకున్నాం, రాముడిని స్మరించుకున్నాం. అక్కడ మనకి వాళ్ళ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చినప్పుడు సీతాదేవి కోరుకుంటుంది. ఎప్పుడైతే ఆ కోరిక పుట్టిందో అప్పుడు రాముడుకి లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు, రాముడికి కూడా ఉంది సందేహం, ఇది రాక్షసులు మాయ అని చెప్పేసి, బంగారు లేడి ఎందుకు ఉంటుంది లేకపోతే. ఆయన వెళ్ళాడు. తర్వాత అప్పుడు వెళ్ళి లక్ష్మణ్ని కాపలాగా ఉండమన్నాడు. అప్పుడు సీతాదేవి నానా మాట్లాడినది లక్ష్మణ్ని. ఆయన వెళ్ళి రాముడిని వెతకడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అది జరుగుతుంది. ఎప్పుడైతే జీవుడు ఈ ప్రపంచం అనేటువంటి బంగారు లేడిని చూసి మోహింపబడి భగవంతుని మర్చిపోతాడు, అప్పుడు సీతాదేవి మర్చిపోయింది రాముడిని. లేడి మీద దృష్టి వెళ్ళేసరికి అప్పటి వరకు రాముడే సర్వస్వం ఆమెకి. ఎప్పుడైతే బంగారు లేడి రాగానే ఆ బంగారు లేడిని కోరుకోగానే ఆ మనసులోంచి రాముడు వెళ్ళిపోయాడు. మనసులోంచి రాముడు వెళ్ళిపోయిన తర్వాత రావణుడు వచ్చేసాడు కోరిక. ఆ రావణుడు వచ్చేసి ఈమెను అపహరించాడు. మనందరం కూడా ఆ విధంగా ప్రపంచం అనేటువంటి బంగారు లేడిని చూసి మోహింపబడి రావణుడు అటువంటి కోరిక చేత అపహరింపబడి ఉన్నాం. అందుకని మనం భగవంతుడికి దూరం అయ్యాను, భగవంతుడు మర్చిపోయాం. అందుకని మాయ అంటే ఏంటి? ఈ ప్రపంచం. ఒకవేళ అప్పుడు మరి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది మాయ అయితే, అది కూడా భగవంతుని సృష్టింపబడింది కదా. కాబట్టి ప్రపంచంలో ప్రతి దాని మీద భగవంతుని ఆచ్ఛాదన చేసి చూడాలి. ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యం జగత్, ఇదంతా భగవంతుడి యొక్క విభూతిగా చూడమంటారు. అలా చూడకపోతే ప్రతి నిమిషం భగవంతుని తీసుకొచ్చి భగవంతుడి యొక్క విభూతిగా ప్రపంచాన్ని చూడకపోతే అది బంధానికి దారితీస్తుంది. ఇది నాది, ఇది నేను, నాకు చెందింది, దీన్ని నేను అనుభవించాలి, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ అనుభవించాలి. ఈ కోరికలు రావడం వల్ల మనలో డిటాచ్మెంట్ పోయి వైరాగ్య భావన పూర్తిగా పోయి భగవంతుడు చెందిన అన్నటువంటి ఆ భావంతో చూడకపోతే ఈ ప్రపంచం అనేటువంటిది మనకి బంధకారణం అవుతుంది. చేసే కర్మల్లో అప్పుడు ఈ అరిషడ్ వర్గాలు వస్తాయి కాబట్టి కొంత పాపకర్మ కొంత పుణ్యకర్మ పేరుకుంటుంది. ఎక్కువగా పాపకర్మ పేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ జన్మలు ఈ విధంగా ఈ సంసార చక్రంలో మనం పరిభ్రమిస్తూ ఉండాల్సి ఉంటుందమ్మా. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచం అశాశ్వతం, భగవంతుడు ఒక్కడే శాశ్వతం. ప్రపంచం అంతా భగవంతుడి నుంచి ఉత్పన్నమైంది కాబట్టి దాన్ని భగవంతుడి యొక్క రూపంగా చూస్తూ విభూతిగా చూస్తూ నువ్వు ముట్టుకుంటే ఏం ఆయన గృహస్థ శిష్యులకి ఒక చేత్తో మీరు ప్రాపంచికాన్ని పట్టుకోండి, ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకోండి, ఇంకా టైం ఉంటే 2 చేతులతో దేవుణ్ణి పట్టుకోండి అని కూడా చెప్పారు. ప్రాపంచికాన్ని వదలమని అయితే చెప్పలే. అంటే ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు భార్యాభర్తలు తర్వాత పిల్లలు ఉంటారు. ఇప్పుడు తండ్రి నాకు ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిందని హిమాలయాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, సన్యాసం తీసుకొని ఇచ్చేవాడు కదా ఆయన, కుటుంబ బాధ్యతల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని. ఆ విధంగా నువ్వు రెంటికి చెడ్డ రేవడి అవుతావు అని చెప్పేవారు. నువ్వు ఒక చేత్తో భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక చేత్తో నీ సాంసారిక బాధ్యతని నిర్వర్తిస్తూ పోతూ ఉంటే నీకు తర్వాత 55 తర్వాత వానప్రస్థ ఆశ్రమం వచ్చేస్తుంది ఆ స్థితిలో, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సెటిల్ అయిపోయారు. అప్పుడు నువ్వు 2 చేతులతో భగవంతుని పట్టుకో అని చెప్తారు. అలా క్రమేణా నువ్వు వైరాగ్యాన్ని పెంపొందించుకొని ఈ బాధ్యతను వదిలేసి నువ్వు ఇంటికి హిమాలయాలకు వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను మధ్యలో చాలా మందికి వస్తూ ఉంటుంది ఈ మర్కట వైరాగ్యం. తద్వారా ఇంటికి చెడ్డ రేవడి అవుతావు అన్న బాధ్యతలను తప్పించుకోవడం వల్ల నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేవు. వాళ్ళు భగవంతుడు నీకు అది ఇచ్చిన బాధ్యతగా వాళ్ళలో కూడా భగవంతుని చూస్తూ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులు కూడా మనం చెప్పాం. ఆయన యాక్చువల్గా ఆత్మావారే పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, జయ కామాయ పతి జయ ప్రియో భవతి అని చెప్పి, భర్త కేవలం భర్త అవటం వలన ప్రియుడు కావడు భార్యకి, ఆ భర్త ఆత్మస్వరూపుడుగా లోపల ఆత్మ ఉంది కాబట్టి భగవంతుడి వలనే ప్రియుడు అవుతాడు. అదేవిధంగా భార్య కూడా భర్తకి ఆ భార్య లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం వలన ప్రియుడు అవుతాడు. అదేవిధంగా తల్లిదండ్రులకి పిల్లలు ఎందుకు ప్రియుడు అవుతుందంటే పిల్లల్లో చైతన్యం ఉంది, భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడి ద్వారా మన ఈ సంబంధం ఈ అనుబంధాలు ఏర్పడ్డాయి. కాకపోతే మనం ఆయన మర్చిపోయి వీళ్ళు మాత్రమే నాకు చెందినటువంటి వాళ్ళు, మిగతా జీవిత సంబంధం లేదని అనుకున్నప్పుడే, కేవలం వాడి దేహాలే అని భావించినప్పుడే, ఆ దేహంలో భగవంతుడు, ఆ భగవంతుడి ద్వారానే ఈ సంబంధం ఏర్పడింది అని అనుకుని భావిస్తే గృహస్థ జీవితంలో కూడా అవి బంధాలుగా పరిణమించవమ్మా. కాకపోతే ఆ మోహం కమ్ముకొని వీళ్ళే నాకు చెందినటువంటి వాడు అని అనుకున్నప్పుడు వాళ్ళంటే ఇది దేహానికి సంబంధించినటువంటి సంబంధం అనుకోవటే పొరపడేది. ఆత్మ ద్వారానే మనకి ఈ సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ ఆత్మని భగవంతుని ఎప్పుడు కనుక గుర్తుపెట్టుకుంటూ ఉంటే సాంసారిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా మనం ముక్తిని పొందవచ్చు. ఈ సేవ గురించి రామకృష్ణ పరమహంస గారు ఏ విధంగా చెప్పారండి? ఆయన శివజ్ఞానే జీవసేవ అంటారు. ఒకసారి అంటారు ఆయన ఒక రకమైన అంటే భావపారవస్య స్థితిలో ఉండి సేవ నువ్వేం సేవ చేయగలుగుతావు, నువ్వే అల్పుడివి అంటాడు మనిషితో. నువ్వే బంధంలో ఉన్నావు, నువ్వు మిగతా వాళ్ళకి ఏం సేవ చేసి వాళ్ళు బంధ విముక్తులను చేయగలుగుతావు? నువ్వే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవడానికి ప్రయత్నం చేయి, ఆయన ప్రార్థన చేయి. నీకెంత శక్తి ఉంది నువ్వు ఇంకొకరిని బంధం నుంచి తప్పించడానికి అని చెప్పి శివజ్ఞానే జీవసేవ, ఆ వ్యక్తిని భగవంతుడిగా దైవస్వరూపంగా భావించి నువ్వు సేవ చేస్తే అలాంటి సేవ ద్వారా నీకు అంతఃకరణ శుద్ధి కలిగి నువ్వు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధిస్తావని చెప్పి యాటిట్యూడ్నల్ చేంజ్ తీసుకొస్తారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు రామకృష్ణ మిషన్ సేవ చేసినప్పుడు కూడా చాలామంది సామాజిక సేవా సంస్థ అనుకుంటారు, ఆధ్యాత్మిక సంస్థ. మేము సామాజిక సేవ చేయట్లే. ఎవరైతే వ్యక్తులు వచ్చి వాళ్ళు మా దగ్గర సేవ తీసుకున్న వాళ్ళంతా దైవ స్వరూపాలు, అందుకని నారాయణ సేవ అంటాం. ఇప్పుడు మా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటి దగ్గరికి వచ్చేసి రోగి నారాయణ అంటాం.
అన్నదానం తీసుకొచ్చినట్టే ఆ దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ, రోగి దేవోభవ అంటారు వివేకానంద స్వామీజీ. భగవంతుడే ఆ రూపంలో వచ్చి నీ దగ్గర సేవ చేసుకుంటున్నారు. నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను నువ్వు భావించు. శివజ్ఞాన జీవ సేవ. నేను వ్యక్తికి సహాయం చేస్తున్నాను అనుకోవద్దు. వివేకానంద స్వామి కూడా ఈ మాట అంటారు, భగవంతుడే మురికి గుంటలో పడలేదు నీ సహాయాన్ని అర్థించడానికి సృష్టించింది ఆయన. నువ్వేం సహాయం చేయగలుగుతావు ఆయనకి? ప్రపంచానికి నేను సహాయం చేస్తున్నా అంటే భగవంతుడికి సహాయం చేస్తున్నావు అంటాం అవుతుంది, దైవదోషణ అవుతుంది. నీకు నువ్వే సహాయం చేసుకోగలుగుతావు. నిజంగా ఎలా సహాయం చేసుకుంటావు అంటే వేరే వాళ్ళ దైవాన్ని చూసి వాళ్ళని దైవ స్వరూపులకు భావించి వాళ్ళకి సేవ చేసుకోవటం వలన నీకు ఆధ్యాత్మిక ప్రవృత్తి లభిస్తుంది. నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు అని చెప్పి శివజ్ఞాన జీవ సేవ, ఈ యాటిట్యూడ్తో నువ్వు సేవ చేయి. నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను, ఇదిగో పేదవాడ ఈ దగ్గరికి 100 రూపాయలు తీసుకో, నువ్వు చాలా దారిద్ర్యంలో ఉన్నావు, నీకు నేను సహాయం చేస్తున్నా, ఆ భావంతో వద్దండి. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద గివర్ హూ ఈజ్ రిసీవర్ హూ ఈజ్ బ్లెస్డ్, బట్ ది గివర్ హూ ఈజ్ బ్లెస్డ్. అంటే తీసుకునేవాడు కాదు అదృష్టవంతుడైనటువంటి వాడు, ఇచ్చేవాడు అంటున్నాడు. కాబట్టి భగవంతుడు నీకు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు, ప్రివిలేజ్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. భగవంతుడి నుంచి నీకు ఆ అవకాశం లభించింది, దానికి భగవంతుడికి నువ్వు కృతజ్ఞతలు వ్యక్తం చేయంటాడు. నీకు ఇచ్చే స్థితిలో పెట్టిన తీసుకున్నందుకు ఆ వ్యక్తికి కూడా కృతజ్ఞత తెలియజేయాలి. ఆయన ఉన్నాడు కాబట్టి తీసుకోవడానికి నువ్వు ఇవ్వగలిగావు. తద్వారా నీ యొక్క చైతన్యం వికాసం పొందింది. ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్ అండి వివేకానంద స్వామి. వికాసమే జీవితము, సంకోచం మరణం. కాబట్టి ఇలా స్వార్థపరుడుగా ఉండకు. నీకు కనుక ఉంటే వాటిని నలుగురితో పంచుకుంటూ తద్వారా నువ్వు ఆత్మవికాసాన్ని పొందడానికి ప్రయత్నం చేయని శివజ్ఞానే జీవసేవ ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తారు. ఒకసారి ఎవరో అందరూ వచ్చినప్పుడు కూడా మధురబాబుని పిలిచి అప్పటికప్పుడు వాళ్ళకి బట్టలు అవన్నీ కూడా ఇప్పిస్తాడు అనుకుంటాను. అవునమ్మా. వారణాసి వెళ్ళేటప్పుడు దారిలో దేవగర్ అనేటువంటి ప్రాంతంలో రామకృష్ణ పరమహంసలు వారు అక్కడ పేదరికం చూసి వాళ్ళకి అంటే జుట్టుకి కొబ్బరి నూనె కూడా ఉండదు, చాలా కటిక దారిద్ర్యం చూసేసి ఆయన చాలా బాధపడిపోయి ఆ ధనం ఏదైతే ఉందో వారణాసి వెళ్ళడానికి వాళ్ళు సమీకరించుకున్నారో మధురబాబు గారు తీసుకెళ్తున్నారో ఆ ధనం ద్వారా వాళ్ళకి ఆ వస్తువులు అవన్నీ సబ్బులు కొబ్బరి నూనె ఇవన్నీ కొని కాస్త మంచి ఆహారం భోజనం పెట్టి మంచి బట్టలు ఇవ్వమని చెప్తారు. లేదు మాస్టరు, లేదు ఠాకూర్, మనం ఇప్పుడు ఇట్లా ఈ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడితే మనం వారణాసి అంటే వారణాసి వద్దు నాకు ఆ తీర్థయాత్ర వద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళకపోతే నేను కదలని కూర్చుంటారు, మొండికేసి కూర్చుంటారు. ఇప్పుడు ఇంకా మాతృభావుకు తప్పలేదు, ఆయన ఏం చెప్పాడో చేస్తారు, బట్టలు వాళ్ళకి మంచి ఎక్కడ భోజనం పెట్టేసి. ఆయన ఎప్పుడూ దక్షిణేశ్వరు ఆ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి బయటికి వెళ్ళినప్పుడు ఆ దారిద్ర్యం చూసి చలించిపోతారు. యాక్చువల్గా శివుడే స్వయంగా వాళ్ళ యొక్క బంధాలన్నింటినీ తొలగించేసేసేసి ఆయనకు ఒక దివ్య దర్శనం కలుగుతుంది. అంటే మనందరికీ కొంచెం సందేహం ఉంటుంది, నిజంగా జరుగుతున్న వారణాసిలో చనిపోతే ముక్తిని పొందుతారని చెప్పి. నేను ప్రత్యక్షంగా చూశాను, నాకు దివ్య దర్శనం కలిగింది. ఆ దర్శనంలో శివుడే వచ్చి వాళ్ళ యొక్క బంధాలన్నింటినీ తొలగిస్తున్నాడని చెప్పి చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన్ని కూడా చూసినప్పుడు ఒకవైపు చూసినప్పుడు శివుని గాను, ఇంకో వైపు వచ్చినప్పుడు కాళీదేవిగాను ఈయన కనపడతారు అని, ఆయనే శివుడుగా ఆయన అమ్మవారికి కనపడతారని. అవును, మథురబాబు కనపడతారు. ఒకరోజు ఆ వసారాలు నడుస్తూ ఒకరోజు అంటారు ఆయన శిష్యులతో, మథురబాబు నా ఊరికినే సేవ చేస్తున్నాను అనుకుంటారు. ఆయన కళ్ళు నులుముకుంటాడు. ఆయన ఏం నిజమా నేను చూస్తున్నటువంటిదండి, ఏదో మనిషి, సామాన్య మనిషి, సరే ఏదో పూజారి గారు ఏదో ఆధ్యాత్మిక భావపారవస్యాన్ని పొందుతూ ఉంటాడు, సాధన చేశారు. ఈ మనిషి ఎట్లా కాళికాదేవి అవుతాడు? ఆయన ఇటు నడుస్తున్నప్పుడు ఆయనకి కాళికాదేవి కనపడింది, ఆయన ముందు వచ్చినప్పుడు శివుడు కనపడ్డాడు ఆయనకి. అప్పుడు ఆ దృశ్యం చూసిన తర్వాత కళ్ళు నలుముకుంటాడు, ఇదని భ్రమ లేకపోతే అంటే, ఎందుకంటే ఆయన నార్మల్ కాన్షియస్నెస్లో ఉన్నారు, జాగ్రత్త స్థితిలో ఉన్నారు. ఆయన డెలీరియం ఏమీ లేదు, పోనీ ఏమైనా ఇనిబ్రియేటెడ్ స్టేట్లో ఏమైనా ఆల్కహాల్ సేవించడం అన్నట్లు కనపడింది కాదు. పూర్తిగా నార్మల్ చైతన్య కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు, జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడు ఆ దృశ్యం దివ్య దర్శనాన్ని చూశాడు. చూసిన తర్వాత అక్కడ మథురబాబుకి సామాన్యమైనటువంటి అవుతారని తర్వాత అయితే మళ్ళీ సందేహం వచ్చి ఉంటుంది. కాకపోతే అది ఇప్పుడు విశ్వరూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడికి చూపెట్టారు ఆ నిండు సభలో, చర్మచక్షులతో చూశాడు. అప్పుడేమో ఆయనకి డెలీరియం లేదు, చర్మచక్షులతో చూశాడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని. చూసి కూడా ఏదో మ్యాజిక్ చేసేసాడు నమ్మలేదు, నమ్మకం లేదు. మ్యాజిక్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు చర్మచక్షులతో ఇట్లా చూస్తున్నావు, సడన్గా భగవంతుడు అట్లా తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. అయితే అది సందేహం రాలే, ఈయన సామాన్యుడు కాడు అని చెప్పేసి. యశోదాదేవి కూడా అట్లనే అయింది. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు తన నోరు ఓపెన్ చేసినప్పుడు చతుర్దశ భువన భాండాలు ఆయన నోట్లో కనపడ్డ తర్వాత మళ్ళీ మర్చిపోతుంది అది, ఆ దృశ్యాన్ని. నా బిడ్డ ఉంటుంది. లేకపోతే ఆ దృశ్యాన్ని ఆమె స్మదా గుర్తుపెట్టుకుంటూ ఉంటే, అమ్మ బిడ్డని బిడ్డగా చూడలేదు కదా, అసలు దేవుడే ఆ రూపంలో వచ్చారు. ఎందుకంటే ఆమె మరి ఏమి కలయో వైష్ణవ మాయో అంటది భాగవతంలో. కళ అది వైష్ణవ మాయ, నిజమా ఇది? బాలుండేలా ఇతని ముఖం యజాండంబు ప్రజ్వలిలుడికి ఏమి హేతువో మహాశ్చర్యము చింతింపగను. ఈయన ముఖంలో అన్ని చతుర్దశ భువనభాండాలు ఎట్లా కనపడుతున్నాయి, ఆలోచించడానికి చాలా అంటే గొప్పగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అంటుంది. అంటే ఆ విధంగా మథురబాబు చూస్తారు రామకృష్ణ పరమహంసలు ఆయనకి దివ్య దర్శనం కలిగజేస్తే తాను ఎవరో తెలియజేస్తారు, ఆయన మీద అనుకంపని అనుగ్రహాన్ని ఆ విధంగా ప్రసరింపజేస్తారు. అందరికీ చూపించలేదు ఆయన, అందరికీ ఆ దర్శనాలు ఇవ్వలేదు. ఈ మథురబాబు అంటే కాస్త ఎక్కువ ప్రేమ ఉండేది, ఆయన తనకు అలనా పాలనా చూస్తున్నాడని చెప్పేసి. మిగతా శిష్యుడికి చెప్తారు, ఊరికనే చూడట్లేదు ఆయనకు తెలుసు ఈ శరీరంలో ఏముందో అంటారు.
రాముడిలోని సత్యనిష్ట, కృష్ణుడిలోని జ్ఞాననిష్ట రెండూ కలబోసి వచ్చినాయి అని వివేకానందుడు అమెరికాలో చెప్తాడు. అవునమ్మా, అవును. ఆయన అడుగుతారు ఒకసారి, ఒక శరత్చంద్ర చక్రవర్తి అని, రామకృష్ణ పరమహంసుల గురించి, మీ గురుగారి గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన నిజంగా మీరు అంటున్నట్లు లేకపోతే కొద్దిమంది అంటున్నట్లు అవతారం అని అంటే, వివేకానంద స్వామి ఒక ప్రశ్న వేస్తారు, అసలు అవతారం అంటే ఏంటి నీ దృష్టిలో అని. రాముడిలాగా కృష్ణుడిలాగా అంటారు ఆయన, చైతన్య మహాప్రభులాగా. వెంటనే వివేకానంద స్వామి ఇది మోర్ దాన్ దట్ అంటాడు. మోర్ దాన్ దట్ అంటూ, అంటే ఆ విధంగా అన్ని సాధనాలు చేసి ఆ సర్వధర్మాన్ని సమన్వయం చేస్తూ భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలు అన్నింటినీ కూడా సమపాళలో మేళవించమని చెప్పటం, ఆయన ఒక ఆధ్యాత్మిక ఫినామినన్, స్పిరిచువల్ ఫినామినన్, భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక మహాఘట్టం రామకృష్ణ పరమహంసులతో ఏర్పడింది. అంటే ప్రతి శిష్యుడు తన గురువు అందరికన్నా గొప్పవాడు అంటారు నిజంగా. కాకపోతే వివేకానంద స్వామి అంత భావోద్వేగంతో ఎమోషనల్గా చెప్పరు కదా. ఆయన చెప్తూ ఆయన్ని అంటూ ఉండేవారు ఆయన గురించి, శక్తి సముద్ర సముత్త తరంగం. ఆ మహా చైతన్యం అనేటువంటిది శక్తి అయితే, ఆ శక్తి సముద్రం నుంచి ఒక మహా తరంగం వచ్చింది ఈసారి. ఈ తరంగం నుంచి ఈ భావాలు ఏదైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక భావాలు ప్రపంచం మొత్తం కూడా వెళ్తాయి, ఇవి ఒక ఉప్పొంగుతాయి, అంటే ఒక సునామీలాగా ఆ ఆధ్యాత్మిక భావాలు ప్రపంచాన్ని ముంచి వేస్తాయని చెప్తారు. అది ఈయన ఎక్కువ కార్యం చేసింది వివేకానంద స్వామీజీ అనుకోండి. రామకృష్ణ పరమహంసుల వారు కూడా వివేకానంద స్వామి ద్వారానే పరిచితం అయ్యారు కదా ప్రపంచానికి. సో ఈ శిష్యుడు చేసినటువంటి కార్యం అంత గొప్పది. జీవితాన్ని నిజానికి ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక విధంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి అమ్మ. పాశ్చాత్య దేశాలకు ఎప్పుడైతే ఈ జ్ఞానం వెళ్ళిందో అప్పటి నుంచి ఈ సనాతన ధర్మం యొక్క వైభవం అనేటువంటిది విదేశీయులకు కూడా తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళలో కూడా చాలా ఆసక్తి వేదాంతం మీద ముఖ్యంగా. ఎందుకంటే ఇది నమ్మకం కాదు కదా, ఒక విశ్వాసం కాదు, ఇట్స్ లైక్ విజ్ఞానం, శాస్త్రం. కాబట్టి వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, తెలుసుకోవాలన్న కోరిక. ఎందుకంటే వాళ్ళలో కూడా ఈ మెటీరియలిజం ద్వారా సాచురేషన్ వచ్చేసింది. ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూస్ ఆర్ బాదరింగ్ దెమ్. ఎగ్జిస్టెన్షియల్ తర్వాత ఏంటి, వృద్ధాప్యం, తర్వాత మరణం తర్వాత ఎక్కడికి పోతాం. మొన్నటిదాకా అసలు ఈ హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది, దాని గురించి ఆలోచించలేం. రోజుకి 16 గంటలు మనం కేవలం 2 పూటలు భోజనం సముపార్జించుకోవడానికే టైం వెచ్చించాల్సి వస్తే తర్వాత మేధోపరమైనటువంటి ప్రగతి కానీ ఆధ్యాత్మిక వికాసం కానీ ఉండవంటారు వివేకానంద స్వామీజీ. ఎప్పుడైతే వ్యక్తి కొంచెం తీరుబడి ఉందో, వ్యక్తి దగ్గర విరామం ఉందో, మరీ అంటే ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా కనీస అవసరాలు ఏర్పడ్డాగా అప్పుడు మనిషి ఇంకా ఆలోచిస్తాడు ఈ ప్రపంచం గురించి, దుఃఖం ఎందుకు ఉంటుంది, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు, ఈ ప్రశ్నలను వేసి వాటికి సమాధానాలు వెతుకుతూ ఈ వేదాంతం వైపుకి వస్తారు. వచ్చిన తర్వాత అనుష్ఠానం సాధన చేసి వాళ్ళు తర్వాత మళ్ళీ భగవంతుడిలో లీనమవుతాం. అప్పుడు ఈ సర్కిల్ అనేటువంటిది పూర్తయింది. భగవంతుడి నుంచి వచ్చాం, మళ్ళీ భగవంతుడిలోకి వెళతాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి అందరూ వెళ్తారు, ఒక్కళ్ళు కూడా వివేకానంద స్వామి అంటారు. గురువుగారు చాలా బాగా విపులీకరించి రామకృష్ణ పరమహంస గురించి, ఆయన భక్తితత్వాన్ని గురించి చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, రాముడిలోని సత్యనిష్ట, రామకృష్ణుడిలోని జ్ఞానతృష్ణ రెండూ కలిగిన ఆ మనుషుడే, ఆ మానవుడే రామకృష్ణ పరమహంస. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.